గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్లీ ఇది ఎప్పుడు సక్సెస్ కాదు టాక్స్. నాకు కూడా డౌట్ ఉంది ఎందుకు వెళ్ళారు వీళ్ళని. జేడీ వ్యాన్స్ని సార్ ఎందుకు పంపించారంటే ఇరానియన్స్ న్యాచురల్లీ వాళ్ళకి ఒక సీనియర్ లెవెల్ రిప్రజెంటేషన్ కావాలంటే. స్టీవ్ విట్కాఫ్ కానీ జారెడ్ కుష్నర్ వీళ్ళిద్దరూ నాన్ పొలిటికల్ ఎంటిటీస్. ఒకరు జారెడ్ అయితే సన్-ఇన్-లా, విట్కాఫ్ అయితే బిజినెస్ పార్ట్నర్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ అన్నారు పోయిన 2 సార్లు వీళ్ళతోనే మాట్లాడినప్పుడు మా మీద బాంబు వేశారు, ఈసారి కూడా వీళ్ళు వచ్చి కూర్చుంటే వీళ్ళకి అర్థం కాదు, తర్వాత మళ్ళీ వీళ్ళు అంటారు ఫెయిల్ అయిపోయిందని, మళ్ళీ ఇంకా మా మీద బాంబులు పడతాయి. యూ సెండ్ ద వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. సో జేడీ వ్యాన్స్ గారు పాపం తిరిగి మొత్తం లోకమంతా తిరిగి వచ్చారు ఇక్కడికి ఇస్లామాబాద్కి. చాలా హైప్ బిల్డప్ చేశారు. యాక్చువల్లీ ఈ టాక్స్ మొదలయ్యే ముందే చాలా క్లియర్ ఉండే వీళ్ళిద్దరికీ ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఆర్ నెగోషియేటింగ్ లాంగ్వేజ్ చెప్తారు మ్యాక్సిమలిస్ట్ పొజిషన్స్. అంటే ఇద్దరు ఆర్ అట్ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అమెరికా ఏమంటున్నారంటే ఒకటి, ఇరాన్కి న్యూక్లియర్ ఆయుధాలు ఎప్పుడు వాళ్ళు డెవలప్ చేయకూడదు, దాట్ ఇస్ ఇట్. మిగతా అన్ని అదర్ థింగ్స్ ఆర్ ఆల్ ఏం చెప్తారు బియాండ్ దట్, చిన్న చిన్న రీజన్స్, ఈవెన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కూడా. సో అది అట్లాంటి పొజిషన్ ఉన్నప్పుడు 21 గంటలు మాట్లాడారంటే ఏం మాట్లాడుంటారు. డెఫినెట్గా ఇరాన్ వాళ్ళ వైపు నుంచి ఉన్న పొజిషన్స్ పెట్టుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కవిత గారు, నిన్న అమెరికన్ డిప్లొమాట్స్ చాలామంది రిటైర్డ్ డిప్లొమాట్స్ ఏం చెప్తున్నారంటే ఈ టాక్స్ ఎక్కడి నుంచి మొదలైంది. ముందు అమెరికా అన్నారు మా వైపు నుంచి మేము 15 పాయింట్లు పెట్టాము, ఇరాన్ దాన్ని టోటలీ నిరాకరించారు, మేము అక్సెప్ట్ చేయము. ఇరాన్ తర్వాత 10 పాయింట్స్ పంపించారు, మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. ఆ 10 పాయింట్ల మీద డిస్కషన్ జరిగిందంట. అంటే అక్కడే ఇరాన్కి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది. అమెరికా ప్రపోజల్ కాదు, ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ డిస్కస్ చేస్తున్నారు. అది అమెరికా చేసిన ఫస్ట్ తప్పు. అండ్ న్యాచురలీ దాంట్లో ఇరాన్ ఇచ్చిన కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఒకటి, మా మీద దాడి చేయకూడదు, దట్ అమెరికా విల్ నాట్ అగ్రీ. ఇజ్రాయెల్ ఇంకా అగ్రీ చేయరు. రెండవది, సీజ్ ఫైర్ జరగాలి. చెప్పాను చూడండి, ఇది ప్యాలెస్టైన్ వైపు కానీ లెబనాన్ వైపు కానీ ఈవెన్ యమన్ వైపు ఏ దాడులు జరగకూడదు. దాట్ ఆల్సో అమెరికా విల్ నాట్ అగ్రీ, ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇది నడుస్తున్నప్పుడు ఇజ్రాయెల్ అక్కడ బాంబు వేస్తున్నారు లెబనాన్ మీద. మూడోది ఏమో వీళ్ళన్నారు రిపాట్రియేషన్, అంటే మా మీద చేసిన మీరు ఏమేమి దంచ చేసారో దానికన్నీ మాకు డబ్బులు కావాలి. అది ఇవ్వకపోతే ఒక ఇండైరెక్ట్ థ్రెట్ ఉండే మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి టోల్ పెట్టుకుంటాము. సో అమెరికా దాన్ని అప్పుడే రిజెక్ట్ చేసి పడేశారు. యురేనియం గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ డీల్లో యురేనియం గురించి ఎక్కడ లేదు, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. దెన్ చిన్న చిన్న రీజనింగ్ అడుగుతున్నారు. దట్ ఈస్ మా మిసైల్ టెక్నాలజీని మేము డెవలప్ చేసుకుంటాం, వీ విల్ నాట్ స్టాప్ ఇట్. సో న్యాచురల్ ఈ మ్యాక్సిమం నెగోసియేషన్లో ఎప్పుడు ఫస్ట్ సెషన్ ఏమంటారంటే థ్రోట్ క్లియరింగ్ సెషన్ అంటారు డిప్లొమసీలో. థ్రోట్ క్లియర్ చేసుకుంటారు, సవరించుకోవడం అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. దీనికన్నా ముందు ఇదే ఒప్పందం, ఎస్పెషలీ ద యురేనియం ఒప్పందం, ఒబామా టైంలో జరిగింది. 2015. ఓకే, ఆ టైంలో 2015లో ఆల్మోస్ట్ అన్నీ అంగీకరించుకున్నారు ఇరాన్. ఎవ్రీథింగ్ దే అగ్రీడ్. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రోగ్రామ్ పేరు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA. 2015లో 21 నెలలు మాట్లాడిన తర్వాత 21 months ఆఫ్ నెగోసియేషన్. ఇక్కడ 21 hours జరిగింది. 21 months నెగోసియేషన్స్ ఎప్పుడు ఒక సిట్టింగ్లో జరగదు. మీరు ఫస్ట్ సెషన్ నేను చెప్పినట్టు థ్రోట్ క్లియరింగ్ అంతా జరిగిన తర్వాత యూ కమ్ టు అ సెషన్, మీరు ఇక్కడ ఉంటారు, వారు ఇక్కడ ఉంటారు. దెన్ యూ హెవ్ టు కీప్ కమింగ్ క్లోజర్. వచ్చి ఓకే మీరు ఒక కండిషన్ యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ కండిషన్ యాక్సెప్ట్ చేస్తారు, ఫైనలీ యూ అరైవ్ ఎట్ మిడిల్ డెస్టినేషన్. ఇద్దరికి విన్ లాగా. సో అది మీకు ఒక సిట్టింగ్లో జరగదు. సో ఇఫ్ ఎనీబడి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఈస్ ఫూల్డ్ అమెరికా ఇంటూ థింకింగ్ దట్ ఒక సెషన్లో అన్నీ అయిపోతుందంటే అది చాలా తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ దానికి ఒక పేరు కూడా ఇచ్చారు ఒప్పందానికి, ఇస్లామాబాద్ MOU. అది జరగదు, ఎందుకంటే ఇట్ కెనాట్ హ్యాపెన్. అమెరికా విల్ నాట్ అగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చాలా క్లియర్ దట్ యురేనియం ఇస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పారు చూడండి. బిఫోర్ ఈ లెఫ్ట్ ఫర్ ఫ్లారిడా ఆయన ఏం చెప్పారంటే నేను ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ, యురేనియం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేము ఇరాన్ని ఒక న్యూక్లియర్ పవర్గా అంగీకరించాము, వాళ్ళు న్యూక్లియర్ పవర్ డెవలప్ చేయకూడదు, మిసైల్ పవర్ అంటే వెపన్ గ్రేడ్.
సో ఈ జేసీపీఓ అగ్రిమెంట్ 2015లో చేసిన ఒప్పందంలో ఇరాన్ ఒకవైపు, ఆ టైంలో యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ ఇటువైపు. ఆలోచించి, ఇట్ వాజ్ నాట్ జస్ట్ యుఎస్ తోడు. ఒబామా వాజ్ వెరీ వెరీ డిప్లొమాటిక్. వీళ్ళందరూ తోడు తీసుకున్నారు. ఈసారి చూడండి ఎవరు లేరు. అమెరికా స్పీకింగ్ టు ఇరాన్ డైరెక్ట్లీ. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ 49 or 47 or 49 years ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ కలిశారు వాళ్ళు ఇస్లామాబాద్లో. ఆ ఒప్పందంలో కవిత గారు ఇరాన్ అంగీకరించింది ఏంటంటే, మా దగ్గర ఉన్న యురేనియం ప్యూరిటీని ఒకటి మేము స్టాక్ పైన, మా దగ్గర ఉన్న మొత్తం ఎన్ని కిలోలు ఉన్నాయో దాన్ని 98% మేము రెడ్యూస్ చేసేస్తాం. వీల్ రెడ్యూస్ అవర్ యురేనియం స్టాక్ పైల్, విచ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర 480 కిలోలు ఎంత ఉంది. ఇప్పుడు వాళ్ళు 1 కిలో కూడా తగ్గించినట్టు అంటున్నారు. అప్పుడు వాళ్ళు అంగీకరించారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే దాన్ని చింపి పడేశారు. దిస్ ఇస్ యూస్లెస్, అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు దానికన్నా చాలా మట్టుకు ఏం చెప్తారు, ఒక లీనియంట్ అగ్రిమెంట్ని సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. సరే, పాత అగ్రిమెంట్కి తిరిగి వెళ్దామంటే ఇరాన్ చెప్తారు, మీరే విన్నారు కదా, దట్ పాత అగ్రిమెంట్ వోంట్ వర్క్ అని చెప్పేసి. అగ్రిమెంట్లో ఇంకోటి చెప్పారు, మా ప్యూరిటీ, యురేనియం ప్యూరిటీ ఇరాన్ 3.67%లో 15 సంవత్సరాలకి రీటైన్ చేసుకుంటారు. 3.67 అంటే మీరు వెపన్స్ డెవలప్ చేయలేరు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రన్నింగ్ యువర్ పవర్ ప్లాంట్. వాళ్ళ దగ్గర ఒక యురేనియం పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. రష్యా నడిపిస్తున్నారు అది, రష్యన్ టెక్నీషియన్స్. దానికోసం కావాల్సిన యురేనియం 3.67%. దిస్ వాజ్ ద బెస్ట్ అగ్రిమెంట్. మీకు ఇంకా మీరు ఇప్పుడు కాదు, ఇంకా 20 సంవత్సరాలు నెగోషియేట్ చేస్తే కూడా ఇట్లాంటి అగ్రిమెంట్ రాదు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి పెద్ద ఈగో ఆ టైంలో, ఫస్ట్ టర్మ్లో. ఈయన ఎవరు, ఒబామా ఇరాన్కి డబ్బులు ఇచ్చేసిండు అది అని చెప్పి. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇరాన్ ఈ నెగోషియేషన్ అది కూడా ఉండే, మా ఫ్రోజన్ అసెట్స్ రిలీజ్ చేయండి. వాళ్ళది బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ అసెట్స్ కానీ మనీ కానీ వాళ్ళ బ్యాంక్లో కానీ మిగతా అసెట్స్లో యుఎస్ సీజ్ చేశారు. దాని నుంచి ఒక చిన్న పోర్షన్ ఒబామా రిలీజ్ చేశారు ఫర్ సైనింగ్ దిస్ అగ్రిమెంట్ 2015లో. దాన్ని కూడా ట్రంప్ తప్పు పెట్టారు. నో, హౌ కెన్ ఇట్ డూ ఇట్, అది ఇది అని చెప్పేసి పెద్ద గొడవ చేశారు. అది అట్లనే పోయింది, అగ్రిమెంట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ జరిగిన చర్చల తర్వాత చాలా క్లియర్గా జేడీ వ్యాన్స్ గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు దట్ వీఆర్ నోవేర్ నియర్ ద అగ్రిమెంట్. మేము చాలా మటుకు అడిగాము కానీ ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ అంటున్నారు అమెరికా వాజ్ నాట్ సీరియస్ ఇన్ ద టాక్స్. వాళ్ళు ఒక క్లోజ్ మైండ్తో వచ్చారు, ఓపెన్ మైండ్ లేదు వాళ్ళకి. ఎట్లయినా ఈ అగ్రిమెంట్ రాకూడదు అని చెప్పేసి వచ్చిన ఒక కండిషన్లో ఉండేవాళ్ళు. సో ఈ పరిస్థితి చూస్తే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే, ఇన్ఫాక్ట్ జేడీ వ్యాన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ రోజు చూస్తే ఒక పాసిబ్లీ 2.5-3 minutes జరుగుంటుంది అది అంతే. అండ్ ఆఫ్టర్ దట్ హీ జస్ట్ వాక్డ్ అవుట్ స్ట్రేట్ అవే అండ్ వెంట్ డైరెక్ట్లీ టు ద ఎయిర్పోర్ట్. ఆలోచించండి, ఎవరో అన్నారు బహుశా ఇంకా నెక్స్ట్ డే దాకా వెయిట్ చేస్తారు. వెయిట్ కూడా చేయలేదు. ద ఎంటైర్ డెలిగేషన్ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ డైరెక్ట్లీ. సో అక్కడే కట్ ఆఫ్ అయిపోయింది. ఈ టాక్స్ అనేది ఇంకా ప్రసక్తి లేదు. కొంతమంది అన్నారు బహుశా ఇంకొక వారం తర్వాత మీట్ అవుతారు, ఎందుకు ఇంకా సో కాల్డ్ సీజ్ ఫైర్ ఇస్ స్టిల్ దేర్. ఎగ్జాక్ట్లీ 2 weeks అనుకున్నప్పుడు అది ఏ రోజు ఫెయిల్ అవుతుందో తెలియదు. దానికి ఒక గేమ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఆడారు. ఫస్ట్ ఆయన ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు. దాంట్లో ఒకటైతే పెద్ద ట్వీట్, అది స్క్రీన్ షాట్, దానికి ఇంకొక మీకు పంపించుంటాను. దాని గురించి ఆయన అన్నారు, నేను ఇరాన్ ఇస్ దిస్, ఇరాన్ ఇస్ దాట్, వాళ్ళు ద రెజీమ్ ఇస్ ఫినిష్డ్, నేవీ ఈజ్ అండర్ ద సీ, ఎయిర్ ఫోర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మేము బ్లాక్ చేయబోతున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేస్తాం అంటే వీ విల్ నాట్ అలౌ షిప్స్ టు గో ఇన్ ఆర్ కమ్ అవుట్. మా షిప్లన్నీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉందా అంటే ఎంట్రన్స్ టు ద అరేబియన్ సీ, అక్కడి నుంచి యూ విల్ గెట్ ఇన్ టు ఇండియన్ ఓషన్. సో ఆ రూట్లో, దట్ ఈస్ ఇండోనేషియా వైపు, ఇండియా వైపు, చైనా వైపు వెళ్ళే షిప్స్ అన్నీ వెళ్ళే రూట్లో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర మా పోలీసు వాళ్ళు కూర్చున్నారు బయట, మా నేవీ వాళ్ళు. ఏ షిప్ వచ్చి వాళ్ళని ఆపేస్తారు. ద ఎంటైర్ వరల్డ్ గాట్ షాక్డ్. ఎందుకంటే సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఆయిల్ ఆగిపోతుంది. దే ప్యానిక్డ్ ఇమీడియట్లీ. ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పుంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఇది ఆయిల్ ప్రైస్ మళ్ళీ $100 కన్నా పైన వెళ్ళిపోయింది, ద ఎంటైర్ ఎకానమీ విల్ కొలాప్స్ అంటే. దెన్ సెంట్కామ్ కేమ్ అవుట్ విత్ ఎ వెరీ వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ ట్వీట్. యుఎస్ సెంట్రల్ కమాండ్, సెంట్కామ్ అంటారు, వాళ్ళే ఈ రీజన్ అంతా వాళ్ళ కింద వస్తుంది, వెస్ట్ ఏషియా. వాళ్ళు అన్నారు, వీ విల్ ఓన్లీ స్టాప్ ఇరానియన్ వెసల్స్. ఇరాన్ నుంచి క్రూడ్ తీసుకెళ్తున్న వెసలు, ఇరాన్కి క్రూడ్ రావడానికి వస్తున్న వెసల్స్ని మేము ఆపేస్తాం.
ఆబ్వియస్లీ ఇది క్వశ్చన్ వస్తుంది. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం కవిత గారు. ఒక చైనీస్ షిప్ వచ్చింది. చైనా మ్యాక్సిమం తీసుకెళ్తున్నారు వీళ్ళ ఆయిల్. ఒక చైనీస్ షిప్ విత్ అ చైనీస్ ఫ్లాగ్ వచ్చింది. యుఎస్ వాళ్ళని ఆపుతారా? టెక్నికల్గా ఇంటర్నేషనల్ వాటర్ వేలో మీకు ఆపడానికి ఏ అధికారం లేదు. మీ ఎకనామిక్ జోన్లో ఉంటే మీరు ఆపొచ్చు, కానీ ఇది మీ ఎకనామిక్ జోన్లో లేదు. అమెరికా ఎక్కడో ఉంది, మీరు ఎట్లా ఆపుతారు ఇక్కడ? చైనా అంటారు మా షిప్ మీద మీరు దాడి చేస్తే ఇట్ ఈస్ లైక్ అటాకింగ్ చైనా డైరెక్ట్లీ. సరే, చైనాలో వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళి ఫిలప్ చేసుకున్నారు. లేకుంటే అక్కడ ఉన్న ఒక షిప్, దీనికన్నా అక్కడ ఆల్మోస్ట్ 2000 షిప్స్ పడి ఉన్నాయి అక్కడ. దాంట్లో ఒక చైనీస్ ఫ్లాగ్ షిప్ బయటకు వస్తుంది ఫిల్ చేసుకుంటూ. అమెరికా ఏం చేస్తారు? దాన్ని టోర్పిడో చేస్తారా? దాన్ని ఆక్రమిస్తారా? దాన్ని ఆక్యుపై చేస్తారా? అంటే యూ విల్ సెండ్ యువర్ ఫోర్సెస్ అండ్ ఆక్యుపై ద షిప్. ఏం చేస్తారు? ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే అప్పుడు ఇమీడియట్ రష్యన్ షిప్స్ రావు అనుకోండి అక్కడికి. ఏదో రష్యన్ షిప్ వచ్చింది అనుకోండి, మీరు రష్యన్ షిప్ని ఆపుతారా? వాళ్ళు అంగీకరిస్తారా? లేదు. ఇరాన్ ఇంకో సిచ్యువేషన్. ఇరాన్ ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ షిప్స్ కొంతమంది 2 షిప్లు పంపించారు మొన్న వాళ్ళు ఈ మైండ్ స్వీపింగ్ చెక్ చేయడానికి. ఐరన్ ఈస్ ఇరాన్ అన్నారు మేము మైండ్స్ వేసాం, ఎప్పుడో వేసాం, కానీ ఎక్కడ పోయింది మాకు తెలియదు అంటున్నారు. ట్రేస్ చేయడానికి కుదరట్లేదు బికాజ్ ఇట్ కీప్స్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ అండర్ గ్రౌండ్. అమెరికా దగ్గర ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేదు ఇప్పుడు. ఆలోచించండి, ద మోస్ట్ పవర్ఫుల్ నేవీ ఇన్ ద వరల్డ్ అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తారు. అమెరికా దగ్గర ఒక్క మైండ్ స్వీపర్ కూడా లేదు. చాలా దేశాల దగ్గర లేదు, ఎందుకంటే ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు మైండ్స్ వాడట్లేదు. ఇదంతా వీళ్ళు వాడుతున్న మైండ్స్ అన్నీ ఆల్మోస్ట్ 1980, 1970 వింటేజ్ ఇరాన్ వాడుతుంది. దానికి ఉన్న షిప్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ కమిషన్ తీసేశారు. సో ఇప్పుడున్నదంతా అండర్ గ్రౌండ్ చిన్న ఏం చెప్తారు సబ్మెరీన్ లాంటి మైండ్ స్వీపర్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ట్రేస్ చేస్తారు, చేసి ఆ పిక్చర్ పంపిస్తారు దట్ దిస్ ఇస్ ద మైండ్ హియర్ అంటే దే విల్ సెండ్ అ మ్యాగ్నెటిక్ థింగ్ డౌన్, పికప్ చేసి దాన్ని తీసుకెళ్తారు పైకి షిప్లకి. సో పాత సిస్టంలో ద మైండ్ స్వీపర్ ఈజ్ టు లిటరలీ స్వీప్ చేసి తీసుకెళ్తారు. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి, కొంచెం అక్కడెక్కడ కదిలింది అనుకోండి ఇట్ విల్ బ్లాస్ట్. సో దే హావ్ టు టేక్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, బ్రిటన్ దగ్గర కూడా లేదు. దే ఆల్సో డీకమిషన్ దేర్ లాస్ట్ 2 షిప్స్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. సో ఐ థింక్ స్పెయిన్ దగ్గర, ఇటలీ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర ఉంది ఈ షిప్స్ అని, వాళ్ళు పంపిస్తారు. కానీ అది ప్యారలల్గా జరుగుతున్నాడు. ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళు ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేశారు. ఇది ఈ టాక్స్ కన్నా కొంచెం ముందు. వాళ్ళు అన్నారు ట్రెడిషనల్ రూట్లో ఇది ఒమాన్ ఇటువైపు, ఇరాన్ ఇటువైపు ఉందనుకోండి, ద షిప్స్ పాస్ త్రూ లైక్ దిస్. ఇరాన్ అన్నారు మోస్ట్ ఆఫ్ ద షిప్స్ ఏం చేస్తారంటే ఒమాన్ వైపు నుంచి వెళ్తారు, ఇన్ అండ్ అవుట్. 2 లేన్లు ఉన్నాయి, మన ట్రాఫిక్ లేన్ లాగా. నడిమిట్లో ఒక డివైడర్ ఉంది, ఫిజికల్ డివైడర్ లేదు కానీ ఇట్స్ అ మెంటల్ డివైడర్ దేర్. అది షిప్ క్యాప్టెన్స్కి తెలుసు అది. సో మీరు ఫాలో చేయాల్సిన రూట్ కొలిషన్ కాదేం కాదు, ఎందుకంటే ద నారోయెస్ట్ పాయింట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ 21 కిలోమీటర్లు, నారోయెస్ట్ పాయింట్ అనమాట. ఆ పరిస్థితుల్లో 21 కిలోమీటర్స్లో మీరు చాలా కేర్ఫుల్గా షిప్స్ నడిపించాల్సి వస్తుంది. 21 అనుకుంటే మనం అనుకుంటే చాలా పెద్దది కదా. ఓకే, మేము ఇంటికాడ నుంచి నేను బయలుదేరి జూబ్లీస్కి వెళ్ళేదాకా 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంత డిస్టెన్స్ చాలు కదా ఒక షిప్కి, 2 షిప్లకి కాదు. ఆ డెప్త్ చాలా తక్కువ. సో దట్ గో త్రూ ద మ్యాక్సిమం డెప్త్ ఏరియా టు గెట్ దట్. సో ఇరాన్ ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు 3 రోజులు 4 రోజుల ముందు. వాళ్ళు అన్నారు ఒమాన్ వైపు మీరు వెళ్ళకూడదు, అక్కడ మేము మైన్ వేసేసాం. యూ హ్యావ్ టు కమ్ త్రూ అవర్ ఏరియా టువర్డ్స్ ఇరాన్ అండ్ దెన్ టేక్ అ యూ టర్న్ అండ్ టేక్ అ రైట్ టర్న్ లిటరలీ. అప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ ఒక ఐలాండ్ ఒకటి ఇట్స్ కాల్డ్ కెషెమ్ ఐలాండ్, QUESHEM, 150 కిలోమీటర్ల లెంగ్త్ ఐలాండ్ అది. ఐ థింక్ అబౌట్ 150,000 పీపుల్ ఆ ఐలాండ్లో ఉంటారు. ఆ ఐలాండ్లో వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ప్రతి షిప్ని, ఎవరిది ఏ ఫ్లాగు, దాని పేరేంటి, దాని రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది, యూ కెన్ ఈజీలీ సర్చ్. అది అంటున్నారు అటువైపు నుంచి వెళ్ళాలన్న. సో ఆల్ ద షిప్స్ గాట్ కన్ఫ్యూజ్డ్, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అందరు ఆగిపోయారు. అప్పుడే ఈ బ్లాకేడ్కి కొత్త న్యూస్ వచ్చిందనమాట. ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు దట్ ఇరాన్ ఇచ్చిన మ్యాప్ అవుట్, మీరు ఫాలో ద ఓల్డ్ సిస్టమ్ గోయింగ్ వయా ఒమాన్ పక్క నుంచి వెళ్ళండి అని. ఈ కెషెమ్ ఐలాండ్ అనేది ఒక హిస్టరీ ఉంది దానికి. అక్కడ ఉన్న ప్రజలు దే స్పీక్ పార్సీ, దే స్పీక్ అరబిక్ అండ్ హిందీ, 3 లాంగ్వేజెస్ మిక్స్ మాట్లాడతారు. వీళ్ళందరూ చాలామంది దాని నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, ఎప్పుడో 16th, 17th సెంచరీలో దే వెంట అండ్ సెటిల్ దేర్ కెషెమ్ ఐలాండ్లో. సో ఆ ఐలాండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐలాండ్. అది మీరు నేషనల్ జియోగ్రఫిక్లో చూడాలి, స్టోరీ ఉండే దాని గురించి. బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్, సాల్ట్ ఫార్మేషన్స్,
మన వైపు అరకు వైపు మీకు కనిపిస్తుంది ఒక కపుల్ ఆఫ్ కేవ్స్, బొరా కేవ్స్ లాంటి సంథింగ్ లైక్ దాట్ దే హ్యావ్ అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా లేటెస్ట్ స్టోరీ, అమెరికా ఇస్ బ్లాక్డ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఫర్ చైనీస్ షిప్స్. అంటే చైనీస్ ప్రోడక్ట్ తీసుకెళ్తున్న షిప్స్, ఆయిల్ ఒకటే కాదు, ఫర్టిలైజర్ కూడా ఉండొచ్చు, చైనా తీసుకెళ్తారు ఫ్రమ్ ఇరాన్, అది కూడా బ్లాక్ చేసేసారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది లోకం ఎదురు చూస్తున్నారు. ఆయిల్ ఆల్రెడీ స్టార్టెడ్ క్లైంబింగ్ అప్, స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అయిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఆప్షన్స్ లేదు కవిత గారు. హీ హస్ లిటరలీ రన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. సో డిస్కషన్స్ టైంలో ఎవరు స్టబన్గా అడమంట్గా లేరు. ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చిన టైంలో అంతా పీస్ఫుల్గానే సక్సెస్ఫుల్గానే అయిపోతుంది అనుకున్న టైంలోనే నెతన్యాహు దగ్గర నుంచి జెడీ వ్యాన్స్కి కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత హీ చేంజ్ హిస్ మైండ్, సడన్గా మారిపోయాడు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అది విఫలమయ్యాయి అనేటువంటి ఒక ప్రకటన వచ్చింది అనే మాటని ఇరాన్ నుంచి చెప్తున్నారు కదా. అరాక్చి ఆ మాట అంటున్నారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. నెతన్యాహుకి ఇరాన్కి ఎప్పుడు పడదు మనకు తెలిసిందే, పాత స్టోరీ అది. కానీ జేడీ వ్యాన్స్ ఏమన్నట్టే, నేను 15 సార్లు మాట్లాడాను ప్రెసిడెంట్ ట్రంప్తో కాన్స్టెంట్ విత్ ద టీమ్ ఆల్సో. ఎవరు మన మార్క్ రూబియో కానీ, పీట్ హెస్కెత్ కానీ, వీళ్ళందరితో మాట్లాడాము మేము. కాన్సిస్టెంట్లీ వీఆర్ ఇన్ టచ్. అంటే ఇరాన్ ఈ ప్రపోజల్ ఇచ్చారు, మనం ఏం చేయాలని చెప్పి వాళ్ళు బహుశా మాట్లాడుకుంటారు. నెతన్యాహు ప్రాబ్లం ఏంటంటే, నెతన్యాహు ప్రాబ్లం ఈజ్ విత్ లెబనాన్. లాస్ట్ ఇయర్ లెబనాన్ మీద దాడి చేసి సీజ్ ఫైర్ చేసుకున్నప్పుడు అందరూ అనుకున్నారు ఆ యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మనం హెజ్బుల్లాని అర్థం చేసుకోవాలంటే, హెజ్బుల్లా అక్కడున్న లెబనీస్ కమ్యూనిటీలో ఒక షియా కమ్యూనిటీ. లెబనాన్ బేసిక్లీ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. ఒక టైంలో 200 సంవత్సరాల ముందు లెబనాన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే. ఇప్పుడు క్రిస్టియన్స్ అక్కడ 16% ఉన్నారు. చాలా మటుకు షియాస్ అక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు 1/3 ఆఫ్ లెబనాన్స్ పాపులేషన్ ఇస్ షియా. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇస్ సున్నీ. వాళ్ళకి వీళ్ళకి పడదు. ఎప్పుడు ఎక్కువ గొడవ చేస్తే ఈ షియా వాళ్ళు దే విల్ ఓవర్త్రో ద గవర్నమెంట్కి భయం ఉంది, వాళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు. సో దాన్ని సపోర్ట్ చేయడానికే ఇజ్రాయెల్ వాళ్ళతో చర్చలు నడుపుతున్నారు. ఎవరితోని? గవర్నమెంట్ ఆఫ్ లెబనాన్. చాలా వీక్, కానీ వాళ్ళకి పార్లమెంట్ ఉంది, డెమోక్రసీ ఉంది, ఎలక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. దీనికన్నా ముందు లెబనాన్ ఉన్న హెజ్బుల్లాకి అన్నిటికంటే పెద్ద సపోర్ట్ సిరియా ఉండే. వీళ్ళ ఆయుధాలు, వీళ్ళది డబ్బులు ఇరాన్ పంపించేది వయా సిరియా ఉండే వెన్ హఫీజ్ అల్ అసాద్ వాజ్ దేర్. ఓకే, ఆయన్ని బషీర్ అల్ అసాద్, దాని తర్వాత హీ వెంట్ అవుట్, అసాద్ వాజ్ అవుట్. ఆయన్ని ఒక కూ లాగా లిటరల్లీ యుఎస్ సిఐఏ చేసిన ఆపరేషన్ అది చేసి బయటపడేశారు. దాని తర్వాత హెజ్బుల్లాకి వచ్చి ఆయుధాలు ఆగిపోయినాయి. అట్ ద సేమ్ టైం మీకు గుర్తుంటుంది, వాళ్ళ లీడర్ నస్రుల్లాని చంపారు. చాలా మటుకు పేజర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో లిటరల్లీ హెజ్బుల్లా వాజ్ వైప్డ్ అవుట్. అందరూ అనుకున్నారు ఈసారి కూడా హెజ్బుల్లాకి పవర్ ఉండదు, హెజ్బుల్లా ఏం చేయలేరని. కానీ సర్ప్రైజింగ్లీ ఈసారి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. బహుశా ఏం జరుగుతుందంటే, వాళ్ళ దగ్గర ఉన్న మిగతా వాట్ ఎవర్ లెఫ్ట్ ఓవర్ ఆయుధాలు దే ఆర్ పాసిబ్లీ యూజింగ్ ఇట్ నౌ, లాస్ట్ అటెంప్ట్ లాగా అన్నమాట. సో హెజ్బుల్లాని ఒక సిరియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు చూస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ లిటనీ రివర్ దాకా వచ్చేసారు. అంటే సదర్న్ లెబనాన్లో దూరేశారు వాళ్ళు. దే డెస్ట్రాయిడ్ విలేజ్ ఆఫ్టర్ విలేజ్. వాళ్ళు అంటున్నారు ఇంకా ఎవరు అక్కడ రాకూడదు, ఇది మా ఏరియా అయిపోయింది అంటున్నారు. ద సేమ్ థింగ్ ఇజ్రాయెల్ డిడ్ ఇన్ సిరియా. సిరియాలో చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ అసాద్ పారిపోయిన తర్వాత అక్కడ ఫ్యాక్షన్ మీద ఫ్యాక్షన్ కొట్టుకుంటున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ చాలా మటుకు పోర్షన్స్ ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఒక బఫర్ డివిజన్ బిల్డప్ చేసినారు కవిత గారు, మా మీద రేపు దాడి జరగకూడదు. సో ఇజ్రాయెల్స్ పొజిషన్ ఇస్ చాలా చాలా క్లియర్. బెంజమిన్ నెతన్యాహు నిన్న ఒక పెద్ద మెసేజ్ పంపించారు మీకు, ఐ థింక్ ఐ సెంట్ ఇట్ టు యూ. హీ వాజ్ జస్టిఫైయింగ్ నేను యుద్ధానికి ఎందుకు వెళ్ళాను అని చెప్పేసి. అండ్ మీరు చదివితే యూ విల్ రియలీ బీ కన్విన్స్డ్. డిప్లొమాట్స్ అంటారు, డిప్లొమసీ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ టెలింగ్ పీపుల్ టు గో టు హెల్ సో మచ్ దట్ దే వుడ్ లైక్ టు గో దేర్ అన్నమాట. ఇంగ్లీష్లో అంటారు దాన్ని. హెల్కి వెళ్ళమని ఎంత బాగా కన్విన్స్ చేస్తారు, నరకానికి వెళ్ళమని చెప్పినా ఈజీగా యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ డిప్లొమసీ, ద సేమ్ లాంగ్వేజ్. నేను ఎందుకు చేశాను, ఇజ్రాయెల్ ప్రజల కోసం చేశాను, మీకోసం చేశాను అని చెప్పి నెతన్యాహు చాలా డీటెయిల్డ్గా స్టేట్ బై స్టేట్, అంటే లెబనాన్ తర్వాత సిరియా తర్వాత ఇరాక్, అన్నిటికంటే పెద్ద బ్లండర్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చేశారని చెప్తున్నారు ఈ వార్తో. కానీ దీనికన్నా ముందు యుఎస్ హిస్టరీలో ఒక సర్వే జరిగింది అమంగ్ ద డిప్లొమాట్స్, రిటైర్డ్ అండ్ సర్వింగ్.
అమెరికా వాళ్ళ హిస్టరీలో అన్నిటికంటే పెద్ద ఫారిన్ పాలసీ బ్లండర్ ఏం చేశారు? మోస్ట్ ఆఫ్ పీపుల్ విల్ సే వియట్నాంకి వెళ్దాం మనం. వియట్నాం వాజ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. బట్ దట్ టైమ్ అమెరికా వాజ్ అంత పెద్ద డిప్లొమాటిక్ పవర్ లేకుండా. ఓకే, లిండన్ జాన్సన్ ఉండే, జాన్ ఎఫ్ కెనడీ తర్వాత వచ్చారు. కానీ ద బిగ్గెస్ట్ బ్లండర్ వాజ్ ప్రెసిడెంట్ బుష్ అండ్ ఇరాక్ వార్. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి మొత్తం అక్కడ వెళ్ళి నేటో ఫోర్సెస్ని తోడు తీసుకెళ్ళి ఇరాక్ని మొత్తం దంచారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరకలేదు. టుడే ఇరాక్ హెస్ బికమ్ ఎ లాలెస్ సొసైటీ. మూడు ఫ్యాక్షన్లు, నాలుగు ఫ్యాక్షన్లు కొట్టుకుంటున్నారు. అల్ఖైదా ఉన్నారు, ఐసిస్ ఉన్నారు, ఇరాన్ ప్రాక్సీస్ ఉన్నారు అక్కడ, అండ్ దెన్ ది ఇరాకీ గవర్నమెంట్ ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ ఇస్ దేర్ ఇన్ సిరియాలో. అక్కడ ఒక ఫార్మర్ టెర్రరిస్ట్, అల్ఖైదా టెర్రరిస్ట్, $10 మిలియన్ రివార్డ్ ఉన్న ఒక టెర్రరిస్ట్ని ఇప్పుడు ప్రెసిడెంట్గా కూర్చోబెట్టారు యుఎస్ అక్కడ. బికాస్ వాళ్ళకి చాయిస్ లేదు ఇంకా. సో ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళని తప్పు పట్టలేం మనం. ఇఫ్ దే ఆర్ ప్రెషరైజింగ్ యూఎస్ అండ్ యూఎస్ ఆ ప్రెషర్లో పడిపోతానంటే అది యూఎస్ తప్పు, ప్రెసిడెంట్ ట్రంప్ తప్పదు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలుసు దట్ ద బిగ్గర్ థ్రెట్ ఇజ్రాయెల్ మీద ఒక దాడి రేపు జరిగితే రేపు యూఎస్ మీద దాడికి జరగవచ్చు, ఇంకో 9/11 జరగవచ్చు. దట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్ అన్నమాట. సో బహుశా ఫస్ట్ టైం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో స్ట్రాటజీ మార్చారు. వాళ్ళు బ్లాక్ చేసే బదులు మేమే బ్లాక్ చేసేస్తాం, వాళ్ళని బయటికి వెళ్ళినాం. కానీ క్వశ్చన్ నౌ ఇస్ హైపోథెటికలీ రేపు ఖతార్ నుంచి ఒక గ్యాస్ ఫిల్ చేసిన, ఒక ఎల్పిజి గ్యాస్ ఫిల్ చేసిన ఒక షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయలుదేరింది. ఇరాన్ దాన్ని కొడతారా? ఎస్పెషలీ నెక్స్ట్ 1 వీక్ ఈ సీజ్ ఫైర్ ముందు అమెరికా వాంట్స్ దట్ టు హ్యాపెన్. వాళ్ళు కావాలంటే ఒక డమ్మీ షిప్ పంపిస్తారు, ఇరాన్ కొడతారా లేదా చూద్దాం మనం చెప్పేసి. ఇరాన్ కొట్టారనుకోండి, అమెరికా విల్ సే సీజ్ ఫైర్ ఇస్ ఓవర్, మేము మా బాంబింగ్ మొదలు పెట్టేస్తాం, వీఆర్ రెడీ అండ్ లాక్డ్ అన్నారు ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది అండ్ మళ్ళీ ఇదే వాట్ ఎవర్ హ్యాపెన్. బట్ దిస్ టైమ్ డెఫినెట్లీ ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు తట్టుకున్నారు ఇన్ని రోజులు, ఆల్మోస్ట్ 40 days, కానీ ఇంకా వాళ్ళు చేయలేక వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఇరాన్ ఇస్ ఫినిష్డ్. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి కూడా ఒక హిస్టరీ ఉంది దీనికి ముందు. అది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం అనుకుంటాం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ 20% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ఆ రూట్ నుంచి ట్రావెల్ అవుతుంది, 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వెళ్తుంది, హీలియన్, ప్రొపేన్, బ్యూటేన్, మీరు ఏ గ్యాస్ పేరు చెప్పండి ఆ రూట్ నుంచి వెళ్తుంది. అట్లాంటి ఒక రూట్ని బ్లాక్ చేయడం అనేది దీనికన్నా ముందు కూడా జరిగింది, కానీ దాట్ వాజ్ ఇన్ అ డిఫరెంట్ హిస్టరీ, డిఫరెంట్ పాయింట్ ఇన్ టైం. సో ఇప్పటికీ ఇంత అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈజ్ రెడీ. నేను మళ్ళీ నెక్స్ట్ చర్చలు ఏమైనా జరగాలి అంటే వీఆర్ రెడీ టు హోస్ట్. మళ్ళీ పాకిస్తాను లేకుంటే ఇస్లామాబాద్ అలాగే ఉంటుంది అనేది. బట్ ఫర్దర్గా అవుతాయి అంటారా మీరు? దెర్ వాజ్ ద డిప్లొమాట్, యుఎస్ డిప్లొమాట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ని చర్చలు తీసుకురావడం ఎట్లయిపోతుందంటే మీ పర్సు తీసి ఒక పిక్ పాకెట్కి ఇచ్చి అది ఉంచుకోరా, నేను నా షూస్ వేసుకుంటాను చెప్పేలాగా ఉంటుందన్నమాట. పాకిస్తాన్, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్ ఈజ్ అ టెర్రర్ సపోర్టింగ్ నేషన్. వాళ్ళని మీరు తీసుకొచ్చి మీడియేషన్ ఏం పెట్టారు? ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకెవరు దొరకలేదు కవిత గారు. బహుశా నేను లాస్ట్ టైం మాట్లాడి చెప్పాను ఇది. ఒమాన్ ఒరిజినల్ నెగోషియేటర్ 2 సార్లు, వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు ఈసారి. టర్కీ బ్యాక్అవుట్ అయిపోయారు. ఈజిప్ట్ కూడా బ్యాక్అవుట్ అయిపోయారు. ఈజిప్ట్ అన్నారు మేము చేయం, మా పక్కన మేము ఇజ్రాయెల్ పక్కన ఉంటాం, రేపు ఇజ్రాయెల్ కోపం వస్తే మా మీద కొట్టేస్తాడు రేపు మనం. దే ఆల్సో బ్యాక్అవుట్. యూఎస్కి దొరికిన ఒక బక్రా పాకిస్తాన్, అండ్ పాకిస్తాన్ రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, డబ్బులు కావాలి. ఇది హోస్ట్ చేసిన దానికి సౌదీ అరేబియా వాళ్ళకి $5 బిలియన్ ఇచ్చారు. సౌదీ అరేబియాలో పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ అని తీసి అక్కడ పెట్టుకున్నారు. అదంతా జరిగింది లాస్ట్. సో పాకిస్తాన్ రోల్ ఏంటంటే దీనికి పబ్లిసిటీ కోసం వచ్చారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇజ్రాయెల్ టార్గెట్లో వచ్చేసారు పాకిస్తాన్ కూడా. వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో పెట్టారు. ఇజ్రాయెల్కి ఒక డౌట్ ఏంటంటే సౌదీ అరేబియాకి న్యూక్లియర్ టెక్నాలజీ అమ్ముతున్నారు పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది న్యూక్లియర్ టెక్నాలజీ, అన్నిటికంటే పెద్దది, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యుఎస్ ఇరాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ చాలా రోజుల నుంచి ఈ న్యూక్లియర్ టెక్నాలజీని అమ్మడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ డబ్బుల కోసం అంతే. సో సౌదీ అరేబియా ఇస్ పాసిబ్లీ రెడీ టు బై. దీనికన్నా ముందు సౌదీ అరేబియా దగ్గర న్యూక్లియర్ రియాక్టర్ ఉంది ఒకటి, బట్ యురేనియం వాళ్ళు FN గ్రేడ్స్కి రాలేదు వాళ్ళు. సో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ప్లేన్లు తెచ్చి పెట్టుకున్నారు.
దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎందుకంటే వాళ్ళ నడుమిట్లో ఒక ఒప్పందం ఉంది, డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. మా మీద దాడి చేస్తే మీరు హెల్ప్ చేయాలి, మీ మీద దాడి చేస్తే మేము హెల్ప్ చేస్తామని. అండ్ ఆల్మోస్ట్ 3,000 మంది సోల్జర్స్ దాకా వచ్చి అక్కడ ఉన్నారు. ఎందుకంటే సౌదీ అరేబియన్ ఆర్మీ ఈజ్ నథింగ్. పాకిస్తాన్ ఆర్మీ అట్లీస్ట్ ఏం చెప్పినా కానీ మనతో పోరాడి వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో దే విల్ కమ్ అండ్ స్టే దేర్ వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి రేపు మిసైల్స్ మొదలైతే సౌదీ అరేబియా దగ్గర అడ్డుకోవడానికి మిసైల్స్ లేవు, అయిపోయినాయి వాళ్ళ దగ్గర స్టాక్ అంతా. సో పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి దాన్ని కౌంటర్ చేస్తారు, ఎయిర్క్రాఫ్ట్ ఉన్న మిసైల్స్ యూజ్ చేసి. అది చూడాల్సిందే ఎంత ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇరాన్ ఫైరింగ్ చేస్తే మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, పిచ్చోన్ చేట్ల రాయిలాగా ఉంటుంది, ఎక్కడ పడేస్తాడో తెలియదు ఇరాన్ తీసుకెళ్ళి. అదే జరుగుతుంది. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్యాక్ ఇన్ ఫోకస్ వచ్చింది. దీనికన్నా ముందు 1953లో ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేశారు. అదొక హిస్టరీ. ఆ టైంలో బ్రిటన్ బ్లాక్ చేశారు. బ్రిటన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని బ్లాక్ చేశారు. ఆలోచించారు 1953లో. ఆ టైంలో మొహమ్మద్ మొసావి అని చెప్పి ఒక ఇరానియన్ ప్రెసిడెంట్ ఉండే, చాలా పాపులర్ మనిషి, డెమోక్రసీ ఎలక్షన్లో గెలిచిన చాలా పాపులర్గా ఇరానియన్ ప్రెసిడెంట్ ఉండే. కానీ అమెరికాకి అండ్ స్పెషలీ బ్రిటన్కి ఆయనకు అస్సలు పడదు. ఆయన అన్నారు, మా దగ్గర ఉన్న అప్పుడే ఈ ఆయిల్ అంతా బయటికి తవ్వి తీసిన, అది చేసిన పని అంతా బ్రిటిష్ కంపెనీలు. సో బ్రిటన్ ఏం చేస్తుందంటే ఆయిల్ అన్నీ తీసుకెళ్ళిపోతుండే, ఇరానియన్ ఆయిల్. సో ఒకరోజు ఆయన అన్నారు, ఇదేంటి మీరు తీసుకుపోతున్నారు మా ఆయిల్ అని చెప్పి హీ నేషనలైజ్ ద కంపెనీ. ఓకే, అండ్ ఆ కంపెనీ నేషనలైజ్ చేసిన తర్వాతనే గొడవ అంతా జరిగింది కవిత గారు. ఈ మొహమ్మద్ దట్ వాస్ కాల్డ్ ఆంగ్లో ఇరానియన్ కంపెనీ. లేటర్ ఇట్ బికేమ్ బీపీ, బ్రిటిష్ పెట్రోలియం. ఇది మొత్తం ఇరానియన్ ఆయిల్ రిజర్వ్స్ అంతా వాళ్ళ చేతిలో ఉండే. సో ఈయన నేషనలైజ్ చేసిన తర్వాత బ్రిటన్ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. సో ఇమ్మీడియట్లీ బ్లాకేట్ పెట్టి అమెరికన్ సిఐని తీసుకొచ్చి మొహమ్మద్ మొసావిని పదవి నుంచి తొలగించేశారు. ఖర్చు పెట్టింది $3 మిలియన్ అంతే సిఐఏ ఒఫీషియల్గా. ఆయన తీసిన తర్వాత, ఆయన్ని బయటపడేసిన తర్వాత అగైన్ ద ఆయిల్ రిజర్వ్స్ కేమ్ బ్యాక్ టు బ్రిటన్ మళ్ళీ షా ఆఫ్ ఇరాన్ని గదిలో పెట్టి అక్కడ థ్రోన్ మీద పెట్టి అమెరికా వీళ్ళు ఆయిల్ అంతా నడిపించారు బ్రిటన్. దాని తర్వాత మనకు జరిగిందో 79లో ఖొమైనీ వచ్చిన తర్వాత అగైన్ బ్రిటిష్ గాట్ థ్రోన్ అవుట్ టోటలీ. సో ఈ హిస్టరీ మన దగ్గర ఉంది. ఆ టైంలో బ్రిటన్ బ్లాక్ చేశారు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. అండ్ స్ట్రేంజ్లీ ఇనఫ్ ఐ రిమెంబర్ రైట్, నేను ఎప్పుడో ఒకసారి చదివాను ఇది, ద ఓన్లీ కంట్రీ టు డిఫై బ్రిటన్ వాజ్ జపాన్. వాళ్ళకు షిప్ పంపించారు, చూద్దాం మీరు ఏం చేస్తారని చెప్పి. ఏం చేయలేదు బ్రిటన్, భయపడ్డారు. అట్లాంటి పొజిషన్ ఇప్పుడు కూడా జరుగుతుందా లేదా అని మనం చూడాల్సింది. దట్ ఇస్ వై టాక్డ్ అబౌట్ చైనా అండ్ రష్యా. విల్ దే బ్రేక్ ద స్టేల్మేట్? ఎందుకంటే ఎన్ని రోజులు మీరు చైనీస్ ఆరిజిన్ చైనాకి వెళ్ళే షిప్స్, ఇరాన్ నుంచి వెళ్ళే షిప్స్ని ఆపుతారు? మిగతా షిప్స్ కూడా ట్రావెల్ కావాలి కదా. సౌదీ అరేబియాలో ఫిలప్ చేసి పడిన షిప్స్ చాలా ఉన్నాయి. ఖతార్, కువైత్, బహ్రెయిన్, ఇక్కడ అన్ని ఫిలప్ చేసి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ముందు పర్షియన్ గల్ఫ్ నుంచి రావాల్సిన షిప్స్ ఉన్నాయి. 2000 షిప్స్ పడినాయి అక్కడ. షిప్స్ ఒకటే, ఆయిల్ ఒకటే కాదు, కంటైనర్ కార్గో ఉంది, అది కూడా అట్లనే ఉంది. ఇదన్నీ రావాలంటే డెఫినెట్గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని కంప్లీట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్లీ ఐ థింక్ అమెరికా ఏం చేస్తున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాటజీ ఏంటంటే, ఇరాన్ ఫస్ట్ ఒక షిప్ మీద దాడి చేయనియండి, పోతే పోయింది ఒక షిప్, కానీ దాట్ విల్ గివ్ మీ అన్ ఎక్స్క్యూజ్ టు గో ఆఫ్టర్ ఇరాన్ టోటలీ. మా రిసోర్సెస్ మొత్తం పెట్టేస్తాను వాళ్ళ మీద అంటే. ఇన్ఫ్యాక్ట్ మీరు నంబర్ ఆఫ్ C-30s, C-3s అండ్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్ 1 వీక్లో డిగో గార్షియా కానీ మిగతా అలేద్ ఎయిర్బేస్ ఖతార్లో కానీ మిగతా ప్లేసెస్లో ఆల్మోస్ట్ 100 to 200 సార్టీస్ జరిగింది. వాళ్ళు అమ్యునిషన్స్ తీసుకొస్తున్నారు, రీప్లెనిష్ చేస్తున్నారు, అంతా మొత్తం అయిపోయింది కదా లాస్ట్ ఫస్ట్ స్పేస్లో. సో ఈ 1-2 వీక్స్ టైం అందరికీ ఒక బ్రేక్ ఇచ్చినట్లు అయిపోయింది. ఇరాన్ కూడా రీగ్రూప్ చేస్తున్నారు, అమెరికా కూడా రీగ్రూప్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నౌ గోయింగ్ టు బి ఫైట్ టు ద ఫినిష్. పాసిబ్లీ ఈ యుద్ధం జరిగితే వితిన్ ఒక వారం 10 రోజుల్లో ఐ థింక్ ఇరాన్ విల్ బీ ఫినిష్డ్. వాళ్ళకి ఛాన్స్ లేదు, వాళ్ళకి ఏం చేయలేరు వాళ్ళు. అమెరికా అంత ఓవర్వెల్మింగ్ పవర్ పెట్టి కొడతారు. బికాస్ ద ఎండ్ ఆఫ్ ద డే 1953లో జరిగిన అదే స్ట్రాటజీ. ఎందుకు కొట్లాడుతున్నారు? ఆయిల్ కోసం. ఆ రోజు బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళ కంపెనీ నేషనలైజ్ చేశారని చెప్పి బ్రిటన్ తీసుకొచ్చి బ్లాకేడ్ చేసి అమెరికా సహాయంతో వాళ్ళ బ్లాకేడ్ పెట్టారు. ఆ రోజు ఇరాన్ లాస్ట్ అగ్రీ చేయాల్సి వచ్చింది. సో అదే పరిస్థితి, హిస్టరీ ఈజ్ నౌ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఈసారి కూడా ద క్వశ్చన్ ఇస్ ఆయిల్. ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడప్పుడు చెప్తుంటారు చూడండి, చాలా ఆయిల్ ఉంది అక్కడ, వీ కెన్ ఆల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. పాకిస్తాన్ రోల్ దీంట్లో వచ్చింది చాలా మటుకు. వై పాకిస్తాన్? తో ఈ చర్చలు మొదలైనప్పుడు
పాకిస్తాన్ లేకుండే దీంట్లో. ఈ చర్చలు మొదలయ్యే ముందు కవిత గారు ఒక చాలా యూనిక్ సీన్ జరిగిందంట. ఫస్ట్ అమెరికా కనుక్కున్నారు ఎవరు ఈ చర్చల్ని మీడియేట్ చేయాలని, అంటే నడిమిట్లు ఎవరన్నా ఉండాలిగా. సో ఫస్ట్ ఆప్షన్ ఒమాన్, ఎందుకంటే ఒమానే చర్చలు జరిపారు ఎప్పటి నుంచో. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటుంది జూన్లో జరిగిన చర్చల తర్వాత ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి వచ్చేసారు జెనీవాలో. ఒకవైపు ఇరానియన్ డెలిగేషన్, ఇంకోవైపు ఒమానీ డెలిగేషన్ ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ తయారు చేసుకున్నారు. ఇరానియన్ లీడర్షిప్, అప్పుడు ఖమెనీ ఉండే ఆయన వాళ్ళు అప్రూవ్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. ఆ రోజు రాత్రి నెక్స్ట్ డే అమెరికా బాంబ్ వేశారు ఇరాన్ మీద, ఇజ్రాయెల్తో సహా. అది పోయింది. తర్వాత జూన్లో జరిగిన దాని తర్వాత ఈసారి ఫిబ్రవరి 1st వీక్లో జెనీవాలో మళ్ళీ నెగోసియేషన్స్ మొదలైంది. దాంట్లో చాలా క్లియర్గా ఆ నెగోసియేషన్లో మళ్ళీ ఇరాన్ చెప్పారు, లాస్ట్ టైం మేము ఇక్కడ కూర్చున్నాం, మా మీద అక్కడ బాంబు వేశారు, ఈసారి ఏర్ కాదంటే ఒమాన్ గేవ్ అన్ అష్యూరెన్స్ సేయింగ్ నథింగ్ విల్ హ్యాపెన్. కానీ చూడండి అక్కడ కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యురేనియం గురించి కూడా చాలా మటుకు దే వాక్ డౌన్, చాలా మటుకు అగ్రీ చేశారు ఇరాన్. కానీ ఫిబ్రవరి 28 తారీఖు బాంబు వేశారు మళ్ళీ. తో ఈసారి ఒమాన్ అన్నారు వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్, నేను దీంట్లో రావట్లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడినా కానీ దాని తర్వాత బాంబు వచ్చి పడుతుంది. తో అమెరికా ఈజిప్ట్ దగ్గర అడిగారు, ఈజిప్ట్ అండ్ టర్కీ. సో దీంట్లో కండిషన్ ఒకటి ఉండే, ఈ మీడియేటింగ్ నేషన్ ఇస్లామిక్ నేషన్ ఉండాలి. దానికోసం కొంతమంది జయశంకర్ గారి దగ్గర అడిగారు, మనం ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు అంటే, వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్, దిస్ అ మెస్సీ అఫేర్. పాకిస్తాన్కి పబ్లిసిటీ కావాలి, వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొనియండి. ఈజిప్ట్ దగ్గర వెళ్తే ఈజిప్ట్ ఏం చెప్పారంట, అంత బాగానే ఉంది, వీఆర్ రెడీ, మేము మీ 1 స్టెప్ వెనక ఉంటాం, మీరు ముందు ఉండండి అని చెప్పారంట. ఎవరు ఉంటారో వాళ్ళని ఫస్ట్ పెట్టండి, మేము వీ విల్ బీ బిహైండ్ యూ. ఎందుకంటే ఈజిప్ట్ చెప్పారంటే, మేము వీ షేర్ అ బార్డర్ విత్ ఇజ్రాయెల్. రేపు ఈ చర్చల్లో ఏదైనా జరిగింది అనుకోండి, తప్పు జరిగితే ఇజ్రాయెల్ మా మీద కోపం తీర్చుకుంటారు. వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. టర్కీని అడిగారు, టర్కీ అన్నారంట మాకు కూడా ఇరాన్తో ఇష్యూస్ ఉన్నాయి, ఒక టైంలో మేము ఆయుధాలు సప్లై చేస్తుండే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా రేపు మళ్ళీ దాడి జరిగితే, లేకుంటే వాళ్ళ మీద ఏదైనా ఏం చెప్తారు నెగటివ్గా మీరు ఈ రెజల్యూషన్ తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గర రేపు మా వైపు ఒక మిసైల్ కొట్టేస్తారు. ఆల్రెడీ ఒక మిసైల్ కొట్టారు స్టార్టింగ్ ఆఫ్ ద వార్, ఐ థింక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కొట్టారు టర్కీ వైపు. వీఆర్ నాట్ గెటింగ్ ఇట్. అమెరికా నెక్స్ట్ ఇండోనేషియా దగ్గర వెళ్ళారు, ఇస్లామిక్ నేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు మీరు. సో ఇండోనేషియా సెడ్ బాస్ ఇట్స్ ఆల్ ఫైన్, మేము వస్తాం కావాలంటే, కానీ ఒకటి ఉంది, ఈ గొడవ అంతా అయిన తర్వాత వీఆర్ యాక్చువల్లీ సైనింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని అంగీకరించుకుంటూ మేము ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. దాంట్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఇండోనేషియాలో జకార్తాలో ఓపెన్ చేస్తారు, మా ఎంబసీ మేము వాళ్ళ క్యాపిటల్లో ఓపెన్ చేయబోతున్నాం, ఇజ్రాయెలీ క్యాపిటల్. ఇది మేము ఒక ఒప్పందానికి వచ్చేసామని చెప్పారు. సో ఈ పాయింట్ మీదే ఎక్కువ మటుకు డిస్కషన్ జరిగింది. సో ఫైనలీ పాకిస్తాన్కి తీసుకురావాల్సి వచ్చింది. పాకిస్తాన్ అన్నారు ఓకే ఫైన్, వాళ్ళు డెస్పరేట్ ఉన్నారు. దానికి కారణం ఉంది, అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అండ్ ఐఆర్జీసీ లీడర్షిప్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది, ఈవెన్ దో దే ఆర్ షియా అండ్ సున్నీ. అది కారణం ఏంటంటే ఈ పాకిస్తానీ ఆర్మీ చీఫ్స్ అందరూ చాలా మటుకు స్విట్జర్లాండ్లో బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, లండన్లో ఇల్లు కొనుక్కుంటారు ఫస్ట్. మీరు కరెక్ట్, మీరు అయూబ్ ఖాన్ టైం నుంచి చూడండి, అయూబ్ ఖాన్, జనరల్ జియాउल హక్, పర్వేజ్ ముషర్రఫ్, ఎవరైనా కానీ పాకిస్తాన్ జనరల్ ఫస్ట్ పెద్ద బంగ్లా తీసుకుంటారు లండన్లో, ఆల్ ఇల్లీగల్ మనీ వీళ్ళది. అది సేమ్ ఈయన కూడా ఉంది అక్కడ, అసీం మునీర్ కూడా పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు అందరు బయటనే. సో సేమ్ టైం ఐఆర్జీసీ కూడా అదే కనెక్షన్. దట్ ఈస్ వాట్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు యుఎస్, సేయింగ్ దట్ వీళ్ళది ఇల్లీగల్ డీలింగ్స్, వీళ్ళ డబ్బులంతా ఉంది చూడండి, అది కూడా పట్టుకోవాలి. ఐఆర్జీసీ అనేది మనం అనుకుంటాం కవిత గారు, దట్ ఒక సెక్యూరిటీ ఫోర్స్ అని అనుకుంటాం మనం, ఒక ఆర్మీ లాగా కాదు. వాళ్ళ ఆర్మీ ఈజ్ ఓన్లీ అబౌట్, వాళ్ళ ఆర్మీ చేసే పని ఒక 50% అంతే, మిగతా 50% వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తారు. వాళ్ళు మన దగ్గర బ్రిడ్జ్లు కడతారు చూడండి, రోడ్లు వేస్తారు, పోర్ట్స్ కడతారు, ఎయిర్పోర్ట్లు కడతారు, ఇది ఐఆర్జీసీ పని. ఇరాన్ టోటల్ జీడిపిది 40% ఐఆర్జీసీ దగ్గర ఉంది.
సో IRGC has got a huge amount of money, and వాళ్ళ జనరల్స్ అందరూ యాజ్ యూజువల్ లండన్లో, ప్యారిస్లో అంతా ఇల్లు కొనుక్కుంటారు. వీళ్ళు కూడా అంతే. సో అసీం మునీర్ అండ్ IRGC చీఫ్ నడిమిట్లో చాలా మంచి సంబంధాలు ఉండే. బట్ దాట్ జెంటిల్మెన్ గాట్ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ డే. ఆ రోజు బాంబింగ్ జరిగినప్పుడు చనిపోయారు ఆయన. కానీ US ఆయనకి నమ్మారు. ఆ అసీం మునీర్ చెప్పారు, యూ టేక్ ద లీడ్, షబాజ్ షరీఫ్ని ముందు పెట్టండి. ఎందుకంటే ఆర్మీ అని పెట్టంగానే కొంతమందికి నచ్చదు. సో ఇప్పుడు షబాజ్ షరీఫ్ ఇన్ ద ఫ్రంట్. షబాజ్ షరీఫ్ ముందుకు వచ్చారు. మనకు తెలిసింది ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ హిస్టరీ. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ ఇరాన్ డెలిగేషన్ ఎందుకు వెళ్ళట్లేదంటే, ఈ రెజల్యూషన్, వీళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు చూడండి, వాళ్ళు అమెరికాకి పంపించారు. అది వాళ్ళ రీజనల్, వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఇరాన్ని. సో నిన్న JD Vance గారు మాట్లాడుతూ అన్నారు, ఆ పర్టికులర్ 10-point ఫార్ములా ChatGPTలో తయారు చేశారు వీళ్ళు, ఇరాన్ వాళ్ళు. మేము దాన్ని అట్లనే చించేసి పడేసాం డస్ట్బిన్లో అని చెప్పేసి. యాక్చువల్లీ క్యారోలిన్ లీవిట్ సెకండ్ అండ్ దట్ ఆమె చెప్పింది ఆ రోజు అనమాట. వాళ్ళు పంపించిన దాన్ని మేము కన్సిడర్ చేయలేదు, అది ఎప్పుడో డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. దట్ ఇస్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. సెకండ్ వన్ మళ్ళీ అసీం మునీర్ చెప్పారంట. అండ్ అసీం మునీర్ టోల్డ్ షబాజ్ షరీఫ్, మీరు వెళ్ళి ఇంకో కాపీ తీసుకురండి వాళ్ళ దగ్గర, ఈసారి కొంచెం మంచిగా రాయమని చెప్పండి. ఇరాన్ గేవ్ అ సెకండ్ 10-point థింగ్. అది అమెరికా దగ్గర వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ చూశారంటే ఆయనకు నచ్చింది. దట్స్ వై హీ సెడ్ ఇట్ ఈస్ అ వర్కబుల్ సొల్యూషన్, దాని మీద మాట్లాడదాం. ఆ దాంట్లో ఈ లెబనన్ గురించి మెన్షన్ లేదు. యాక్చువల్లీ లెబనన్ ఎక్కడ లేదు, లెబనన్ చెప్పట్లేదు. మాది రెసిస్టెన్స్ ఫోర్సెస్ మీద కూడా దాడి చేయకూడదు. మా మీద దాడి చేయడం ఒకటే కాదు, రెసిస్టెన్స్ ఫోర్సెస్ అంటే హూతీ, హమాస్ అండ్ హెజ్బుల్లా, వీళ్ళు ముగ్గురు మీద దాడి చేయకూడదు. బట్ ట్రంప్ సేస్ అట్లాంటి నా అగ్రిమెంట్లో ఎక్కడ లేదు, ఆ 10 points నాకు ఇచ్చిన దాంట్లో ఎక్కడ లేదు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళకేమిచ్చారో మాకేమిచ్చారో మాకు తెలియదు. జస్ట్ నో యాజ్ వీ స్పీక్, బిఫోర్ మన ఈ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు ట్రంప్ ఒక కొత్త CBS న్యూస్లో వచ్చిన న్యూస్ చూశాను. వాళ్ళు అంటున్నారు కాదు, ట్రంప్ అబద్ధం చెప్తున్నారు, ఇట్ వాస్ దేర్ ఇన్ ద థింగ్. ఇజ్రాయెల్ కోసం, ఇజ్రాయెల్ని కొంచెం హ్యాపీగా పెట్టుకోవడానికి ఆయన అన్నారంట. అది నౌ ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది, ఇట్ వాస్ ట్రంప్. కానీ ఇదే టైంలో మీరు చూసుంటారు, ఈ ఒప్పందం అని చెప్పి ఏదైనా ఒక పేరు చెప్దాం దానికి, సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్కి వచ్చినప్పుడు నిన్న పొద్దున ఇజ్రాయెల్ ఏం చేశారంటే, బేరూట్ అండ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో బాంబింగ్ 100 sites బాంబ్ చేశారు. 100 sites, 240 అంటున్నారు, 350 అంటున్నారు, చాలా మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ ద హెడ్ ఆఫ్ హెజ్బుల్లా. కొత్త హెడ్ నస్రుల్లా పోయిన తర్వాత కొత్త ఆయన అపాయింట్ చేశారు ఇరాన్, ఆయన కూడా పోయింది నిన్న. సో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే ఇప్పుడు దే పుట్ ఇట్ ఆన్ పాజ్ అని తెస్తే మేము లెబనన్తో మాట్లాడతాం. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఈ హెజ్బుల్లా అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్. లెబనన్ ఒక టైంలో క్రిస్టియన్ కంట్రీ ఉండే కంప్లీట్గా. లాస్ట్ ఒక 60-70 సంవత్సరాలలో ఈ క్రిస్టియన్ కంట్రీ ముస్లిం కంట్రీ అయిపోయింది. చాలామంది మిగతా దేశాల నుంచి వచ్చి సెటిల్ చేయడం మొదలుపెట్టారు. నౌ క్రిస్టియన్స్ ఐ థింక్ ఆర్ ఓన్లీ అబౌట్ 16%, 16%. మొత్తం వాళ్ళ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ లెబనన్తో మేము మాట్లాడతాము, అండ్ ఇజ్రాయెల్ ఏమంటున్నారు, దాని కండిషన్ ఏంటి, దట్ హెజ్బుల్లా వుడ్ బి డిసార్మ్డ్. అది జరగదు. లెబనాన్కి అడగడానికి దమ్ లేదు, హెజ్బుల్లా చెప్తే పట్టించుకోరు. సో ప్రెడిక్టబ్లీ వారం తర్వాత మళ్ళీ, వారం కూడా అక్కర్లేదు, 4 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ హెజ్బుల్లాతో ఉన్న ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, 40 సంవత్సరాల నుంచి ఉంది. ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక గ్రూప్ ఇది. యాజ్ మచ్ as హమాస్ సిట్టింగ్ ఇన్ గాజా. గాజా ఎవరిది? గాజా కమ్స్ అండర్ పాలెస్టీనియన్ అథారిటీ. ఎవరు? మన యాసిర్ అరాఫాత్, వాళ్ళ పార్టీది. వెస్ట్ బ్యాంక్ వాళ్ళదే, గాజా కూడా వాళ్ళదే. కానీ వాళ్ళు అథారిటీ, అక్కడ పేరు కోసం అథారిటీ ఉంది కానీ అథారిటీ వాళ్ళు అక్కడ స్థాపించలేకపోతున్నారు. హమాస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. సేమ్ సిచ్యువేషన్ లెబనాన్, సేమ్ సిచ్యువేషన్ యమన్. అక్కడ హూతీ అనే ఒక గ్రూప్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ దేశం టేక్ ఓవర్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళని చాలా మటుకు సౌదీ అరేబియా కంట్రోల్ చేశారు. 1/3 ఆఫ్ యమన్ ఇస్ విత్ హూతీస్. ఇప్పుడు ట్రంప్ డెలిగేషన్, ఎవరు మన JD Vance కానివ్వండి, స్టీవ్ విట్కాఫ్ కానివ్వండి, జారెడ్ కుష్నర్ కానివ్వండి, వీరు ఇప్పుడు వస్తారా లేదా తెలియదు. ఎందుకంటే ఇరాన్ హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, వీ విల్ నాట్ కమ్ టు పాకిస్తాన్ టిల్ మీరు ఇజ్రాయెల్ని ఆపేదాకా మేము అక్కడ రాము. ఇజ్రాయెల్ని ఆపడానికి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పడానికి ఆయనతో కాదు, పట్టించుకోరు కూడా ఇజ్రాయెల్.
మేబీ డిప్లొమాటిక్లీ వాళ్ళు అంటారు ఓకే 1 week 2 weeks వీ విల్ మేనేజ్ అని, అంతే. దానికన్నా ముందు వీళ్ళు వెళ్ళలేరు. దే కెనాట్ డూ ఇట్ ఆల్సో. సో చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఎందుకంటే సీజ్ ఫైర్ మొదలయ్యే ముందు మీకు గుర్తుండదు కవిత గారు, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టాలి, దెన్ ఓన్లీ సీజ్ ఫైర్ విల్ స్టార్ట్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందంటే లేదు, బికాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్డ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎందుకు క్లోజ్ చేశారు? అక్కడ ఇజ్రాయెల్ బాంబ్ వేశారు. ద ఎంటైర్ థింగ్ ఇస్ లింక్డ్, కనెక్ట్ ద డాట్స్ అన్నమాట. ఈ పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడే ట్రంప్ కూడా ఒక మాట అంటున్నాడు, ఇరాన్ ఉన్నా లేకపోయినా కానీ హర్మూజ్ని మేము ఓపెన్ చేస్తాం, దాన్ని మేము రన్ చేస్తాము, ఎగ్జిక్యూషన్లో ఉంటుంది అనేటువంటి ఒక మాట. ఇరాన్ లేకపోయినా అంటే దట్ ఈస్ వాట్ ట్రంప్ ఏమన్నారంటే, ఫస్ట్ మీకు గుర్తుంటుంది 3 రోజుల ముందు ఆయన అన్నారు మేమిద్దరు కలిసి కలెక్ట్ చేసుకుంటాం టోల్ అన్నారు. దాని తర్వాత ఇవాళ పొద్దున ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టిండు, ఇరాన్ కి లాస్ట్ వార్నింగ్ ఇది, ఇఫ్ దే డోంట్ ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంతే సంగతి, మా అందరు రెడీగా ఉన్నారు వాళ్ళ మీద ఫైర్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ కొత్త ఒక నిబంధన పెట్టారు షిప్స్ మీద. అది ఆ మ్యాప్ బహుశా మీరు చూసుంటారు, మన ఎడిటింగ్ టీం కూడా మ్యాప్ పెట్టేస్తే బాగుంటుంది. అది ద ఇంటర్వ్యూ ఒక యూటర్న్ ఉంటుంది చూడండి, దాంట్లో ఒకవైపు ఇరాన్ ఒకవైపు ఒమాన్ ఉంది. వాళ్ళేమంటారు, మీరు ముందు షిప్స్ అన్ని ఒమాన్ వైపు నుంచి వెళ్తుండే చాలా మటుకు, ఇరాన్ వైపు నుంచి ఎగ్జిట్ అవుతుండే. ఇలా అంటారు కాదు, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రెండు మీరు అదే వైపు నుంచి రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఓన్లీ ఫ్రమ్ ది ఇరానియన్ సైడ్. అక్కడ చిన్న ఒక ఐలాండ్ ఉంది, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద ఐలాండ్. ఐలాండ్లో IRGC ట్రూప్స్ కూర్చుంటారు, వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు ఏ షిప్ వెళ్తుంది, వాళ్ళ కోడ్ ఏంటి, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు, $2 million UN తీసుకుంటున్నారు అంటున్నారు, తెలియదు మనకి. సో ట్రంప్ హెస్ గివెన్ అ డెడ్ లైన్, నో కలెక్షన్, నథింగ్. ఏది 3 రోజుల ముందు మేము ఇద్దరు కలిసి కలెక్ట్ చేస్తామని చెప్పిన మంచి, ఇప్పుడు అంటారు నో కలెక్షన్, యూ హ్యావ్ టు ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో నా అంచనా ప్రకారం ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, ట్రంప్ ఈ 2 weeks కూడా వెయిట్ చేయరు. ఇరాన్ రేపు అంటే ఇవాళ సాయంత్రం ఇస్లామాబాద్ రాకపోతే ట్రంప్ విల్ స్టార్ట్ స్మాల్ అటాక్స్, చిన్న అటాక్లు మొదలు పెడతారు. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఆయన అనౌన్స్ చేసినప్పుడు సీజ్ ఫైర్ డే ఫస్ట్ డే ఆయిల్ ప్రైసెస్ తగ్గింది, స్టాక్ మార్కెట్ పెరిగింది. కానీ రెండవ రోజు ఇంక్లూడింగ్ మన స్టాక్ మార్కెట్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. బికాస్ ట్రంప్ చెప్పిన దానికి విలువ లేదని వాళ్ళకి తెలిసిపోయింది. హీఈస్ జస్ట్ మేకింగ్ అనౌన్స్మెంట్స్, దాని వెనక ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ ఏం లేదు. సో నౌ సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చిందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అని చెప్తాం మనం. అదే 3 రోజుల ముందు ఎంత ఉండే సిచ్యువేషన్ ఎట్లా ఉండే అదే సిచ్యువేషన్కి ఇప్పుడు రాబోతున్నాం మనం. బహుశా ఇవాళ ఈవినింగ్ ఆ మీటింగ్ జరగకపోతే ఇస్లామాబాద్లో, దెన్ డెఫినెట్గా ట్రంప్ విల్ గెట్ ఇన్ టు యాక్షన్, బికాస్ గ్యాసోలిన్ ప్రైసెస్ మళ్ళీ యూఎస్లో పెరుగుతుంది అండ్ ఈ కెనాట్ అఫోర్డ్ ఇట్. విత్ ద మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది, ట్రంప్కి ఒక పెద్ద డిజాస్టర్గా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇస్లామాబాద్ టాక్స్ అనేవే 2 దేశాల మధ్య జరుగుతాయి, పాకిస్తాన్లో దానికి వేదిక అవుతుంది అని చెప్పిన తర్వాత అమెరికా ఆల్ సెట్, ఎవరెవరు వెళ్తున్నారు, ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఆల్రెడీ అక్కడ 30 మంది టీం వెళ్ళి చూస్తోంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది. ఇన్ని చూస్తుంటే ఇరాన్ దగ్గర నుంచి అటువంటి ఒక బృందం రాలేదు, ఎవరు వస్తారు లేదు అనేది ఉన్నప్పుడు అమెరికా అందులోనూ డొనాల్డ్ ట్రంప్ చూస్తూ ఊరుకోరు కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవరిని ఫూల్ చేస్తున్నారు, ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నారు అనే మాట వస్తుంది. ఇది నెగోసియేషన్లో ఒక టాక్టిక్ ఇది. అంటే మీరు ఆపోజిట్ పార్టీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చేయకూడదు, చేస్తే మళ్ళీ దేర్ ఇస్ నో నెగోషియేషన్, మీరు యాక్సెప్టెన్స్ ఉంటుంది అప్పుడు. సో ఇరాన్ క్లాసిక్ గేమ్ ఆడుతున్నారు, ఇది ట్రంప్కి తెలియట్లేదు, బహుశా ఆయనకు తెలిసి ఉంటుంది కానీ ఆయన ఈజ్ నాట్ యాంటిసిపేటింగ్ దిస్ విల్ హ్యాపెన్ అని. కనెక్షన్ నేను చెప్పాను చూడండి, లెబనాన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్, ఇరాన్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండ్ పాకిస్తాన్, ఇదన్నీ ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఒక్కటి జరుగుతూనే ఒకటి మూవ్ అవుతుంది చెస్ బోర్డ్ లాగా, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ మూవ్. అండ్ డెఫినెట్గా ట్రంప్ స్ట్రాటజీ ఆయన ఏం చెప్పట్లేదు కానీ ఆయన ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 అవర్స్లో వచ్చిన ట్రూత్ సోషల్ చూస్తే ఆయనకు చాలా కోపం వచ్చినట్లు ఉంది. దట్ అమెరికాలో ప్రతి ఛానల్ ఆయన తిడుతున్నారు, మీరు చూసుంటారు. న్యూయార్క్ టైమ్స్ని న్యూయార్క్ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్, నేను సరెండర్ చేశాను అంటాడు. ఏం సరెండర్ చేశాను, నేనేం సరెండర్ చేయలేదు, అమెరికా ఇస్ నాట్ లాస్ట్, అమెరికా ఇస్ వన్, అది ఇదని చెప్పి ఫుల్. దాంతోపాటు నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున కూడా అనుకుంటాను అదే టైంలో ముస్తఫా ఖమీనీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, సేయింగ్ దట్ మా దగ్గర చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలుపుతూ వాళ్ళ చనిపోయిన ఎవరెవరు వాళ్ళని చంపారో వాళ్ళని మేము ఇడవాము. సో దట్ మీన్స్ ఇజ్రాయెల్ అండ్ US. అది కాకుండా మా దాంట్లో డెస్ట్రాయ్ చేసిన అన్ని
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హౌసింగ్ కానీ ఏదైనా దానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. సో దే హ్యావ్ టు గివ్ మనీ. సో దిస్ ఇస్ కాంప్లికేటింగ్ థింగ్స్ మోర్. ఆయన బతికున్నాడా లేదా మనకు తెలియదు కానీ బట్ ఒక స్టేట్మెంట్లు మాత్రం స్టేట్మెంట్ మాత్రం రెగ్యులర్గా వస్తూనే ఉంది అనమాట. సో సంబడీ ఈజ్ గివింగ్ అ స్టేట్మెంట్. అంటే అక్కడ ఇరాన్లో ఉన్న పొలిటికల్ గేమ్ అర్థం చేసుకోండి కవిత గారు. హీఈస్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ ఐఆర్జీసీ, బాస్ ఐఎమ్ యువర్ బాస్, సో మీరు నా మాట వినాల్సిందే, డోంట్ గో అండ్ నెగోషియేట్ డైరెక్ట్లీ విత్ యుఎస్. ఈ ఇరాన్లో ఒక హార్డ్ కోర్ గ్రూప్ ఉంది, ఇస్లామిస్ట్ గ్రూప్, ఐఆర్జీసీలోనే. వాళ్ళు అమెరికాతో ఏ ఒప్పందానికి అగ్రీ చేయరు. దే విల్ నాట్, యాజ్ లాంగ్ యాజ్ అటువైపు ఇజ్రాయెల్ కూర్చున్న దాకా. ఏ రోజు ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, అమెరికా ఒక్కరైపోతారు, ఆ రోజు దే విల్ గెట్ ఇన్ టు ద యాక్ట్. సో ఐఆర్జీసీ వైపు నుంచి జరిగే ఈ గేమ్ ఏది నడుస్తుంది. నేను నిన్న 2-3 అమెరికన్ కామెంటేటర్స్, సీరియస్ పొలిటికల్ కామెంటేటర్స్ వాళ్ళ టాక్స్ విన్నాను. వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, ఇది టిపికల్ అయతోల్లా ఖొమేనీ 79లో వచ్చిన అదే టైంలో జరిగిన ఒక కిడ్నాపింగ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళ స్టాఫ్ని హాస్టేజ్గా ఉంచుకున్నారు. ఐ థింక్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 1 year. ఓకే, దాని నడిమిట్లో ఒక రెస్క్యూ అటెంప్ట్ జరిగింది, అది ఫెయిల్ అయింది. అది అమెరికన్స్ ఇవాళ దాకా మర్చిపోలేదు. అదే సిచ్యువేషన్కి ఇప్పుడు వస్తున్నాం మనం. ఈసారి కిడ్నాపింగ్ లేదు, కానీ అమెరికాని కిడ్నాప్ చేసుకున్నారు ఇరాన్. అమెరికాను ఉంచుకున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి ఛానల్, ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్, విచ్ ఇస్ హిజ్ ఓన్ ఛానల్, అంటే ఓన్ అంటే ట్రంప్ కోసం పాటలు పాడతారు పొద్దున్న ఇవ్వగానే వాళ్ళు కూడా అంటున్నారు, నో, ఇరాన్ ఈ యుద్ధం గెలిచింది. అంటే ఫిజికలీ ఉండకపోవచ్చు, మెంటలీ ఉండకపోవచ్చు, కానీ అట్ అ డిఫరెంట్ లెవెల్ వాళ్ళు గెలిచారు, ఎందుకంటే వాళ్ళు బతికి బయటపడ్డారు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో పాకిస్తాన్లో జరగబోయే ఈ హైప్ క్రియేట్ చేశారు చూడండి, అది మొత్తం పడిపోయింది, హైప్ అంతా పోయింది. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. నెక్స్ట్ ఒక స్ట్రైక్ జరగాలంటే ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ట్రంప్ విల్ కాల్ ఆఫ్ ద సీజ్ ఫైర్ బై మండే ఆర్ ట్యూస్డే. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది, అదే ఇప్పుడు కాబోతుంది. సో కొన్ని గంటల్లో ఇస్లామాబాద్లో టాక్స్ జరుగుతాయి అనుకున్నట్టుగా కొన్ని గంటల్లో 6th week కంప్లీట్ అయిపోయి 7th weekలో కూడా ఎంటర్ అవుతుంది. 7th weekలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఇరాన్ అనేది వెళ్తోంది, చర్చలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, మా డిమాండ్స్ నెరవేర్చండి అని అంటోంది. నెక్స్ట్ 7th week స్ట్రాంగ్గా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోండి, అమెరికన్ ఫోర్సెస్ గురించి అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఇవాళ పొద్దున్న చెప్పారు, దే ఆర్ ఆల్ కాక్డ్ అండ్ రెడీ టు ఫైర్ అని చెప్పేసి. వాళ్ళు మీరు ఒక పెద్ద షిప్లో, జెరాల్డ్ ఫోర్డ్ ఇప్పుడు రిపేర్కి వెళ్ళిందండి, అబ్రహాం లింకన్ ఉంది అక్కడ, దాంట్లో ఉన్న సెయిలర్స్ 2,000, 3,000, 4,000, 5,000 మంది ఉంటారు. వాళ్ళని మెయింటైన్ చేయడం ఈజీ కాదు. అట్ సీ ఈజీ, సేల్ అవుతున్నప్పుడు మీరు ఫిక్స్డ్ పొజిషన్లో యాంకర్ వేసి పెడితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ నీళ్ళు అన్నీ ఇస్తారు, అన్నీ ఉంటుంది, కానీ ఇన్యాక్టివిటీ అయిపోతుంది. టేక్ ఆఫ్ ఉండదు, ల్యాండింగ్ ఉండదు, ఏముండదు, అది జరగదు. సో దానికోసం అంటున్నాను, దే విల్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో ఏదో ఒక చిన్న స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేయబోయే స్ట్రాటజీలో మీకు గుర్తుంటుంది, ఫస్ట్ 82nd ఎయిర్బార్న్ ట్రూప్స్ అని చెప్పి యూఎస్ నుంచి తెప్పించుకున్నారు. దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద గల్ఫ్. వాళ్ళు పాసిబ్లీ ఖతార్లో ఉన్నారు. వాళ్ళతోనే వాళ్ళు ఐ థింక్ యూ విల్ ట్రై అండ్ ఓపెన్ అప్ హార్మూజ్. ఎందుకంటే ఆ హార్మూజ్ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేసేసానని చెప్పి వెళ్ళిపోవడమే ట్రంప్ స్ట్రాటజీ ఇప్పుడు. అదర్వైజ్ ఆయనకి ఇంకే స్ట్రాటజీ లేదు. బికాస్ ఇరాన్ యురేనియం లేదని ఆయనకు కూడా తెలుసు, డస్ట్ అయిపోయిందని ఆయనకు తెలుసు, వాళ్ళ మిసైల్ కేపబిలిటీ మొత్తం పోయిందని, వాళ్ళ డ్రోన్ కేపబిలిటీ పోయింది, రేపు వస్తే కూడా మళ్ళీ వెళ్ళి కొట్టచ్చు దాన్ని. కానీ హార్మూజ్ ఇప్పుడు ఓపెన్ చేయకపోతే, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఒక క్యాన్బెరా ప్రొఫెసర్ ఆయన ఆస్ట్రేలియన్ టీవీలో మాట్లాడి చెప్పారు, సప్లై చైన్, మన కోవిడ్లో సప్లై చైన్ ఎట్లా ఎఫెక్ట్ అయింది మనకి, ప్రతి చైనా నుంచి రావాల్సిన ప్రతి కెమికల్ కానీ, ప్రతి చిప్ కానీ, ప్రతి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కానీ మొత్తం చైనా బ్లాక్ చేసి పడేశారు. దిస్ సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రూడ్ ఆయిల్. మన అందరు క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనుకుంటున్నాం, కానీ పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే కావాల్సిన ప్రోడక్ట్ కూడా ఆగిపోయినాయి. యూరోప్లో దిస్ ఎ మేజర్ ప్రాబ్లం. నాకు ఇవాళ జర్మనీ నుంచి ఒక ఆయన ఒక టెక్స్ట్ పంపించి మీకు ఫార్వర్డ్ చేశాను నేను. చాలా దారుణమైన పరిస్థితి. ఇండియన్ అక్కడ ఇంకొక అబ్బాయి మొన్న ఫోన్ చేసి అంటున్నాడు, సార్ ఇక్కడ మీరు బిలీవ్ చేయరు, ఎగ్స్ ఆర్ బికమ్ డబుల్ ద ప్రైస్. ప్రతి దానికి రేట్ పెరిగిపోయింది సార్, ఇక్కడ మేము బతకలేకపోతున్నాం. హీఈస్ అ స్టూడెంట్ హూ ఇస్ డూయింగ్ ఊబర్ ఈట్స్ డెలివరీ. ఆలోచించండి, సర్వైవ్ చేయడానికి. సో ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసింది. మనం
యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇప్పుడు నేను చెప్పగానే అందరూ అంటారు మోదీ భజన అంటారు, కానీ మీ పాకిస్తాన్లో 430 రూపాయలకి అమ్ముతున్నారు డీజిల్. ఓకే, పెట్రోల్ ఏదో 300 సంథింగ్. మన దేశంలో కూడా ప్రతి లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇప్పుడు అమ్ముతున్న పెట్రోల్కి పెట్రోలియం కంపెనీస్కి నష్టం 25 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు దాకా ఉంది నష్టం. కానీ వాళ్ళు అమ్ముతున్నారు ఎందుకంటే దే మేడ్ ప్రాఫిట్స్ బిఫోర్, దీనికన్నా ముందు లాభాలు సంపాదించుకున్నారు. సో మోదీ గవర్నమెంట్ ఆబ్వియస్లీ వుడ్ హావ్ టోల్డ్ దెమ్ కొన్ని రోజులు నడిపించుకోండి. కానీ ఎన్ని రోజులు నడిపించుకుంటారు? ఇవాళ మనకు ఒక ఎల్పిజి 45,000 కెపాసిటీ ఉన్న ఎల్పిజి షిప్ వచ్చేస్తుంది మన దగ్గర. కానీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రన్ దిస్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇటో అటో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. హీ హ్యాస్ టు టేక్ అ కాల్. ఎందుకంటే ఈ పాకిస్తాన్ చేసే టాక్స్ ఇదంతా జస్ట్ డ్రామా. డిసిషన్ ఇప్పుడు టైం వచ్చేసింది. హీ విల్ ఆల్సో లైక్ టు, యాజ్ ఇంగ్లీష్లో చెప్తారు, గో అవుట్ ఇన్ అ బ్లేజ్ ఆఫ్ గ్లోరీ అని. అంతా కొట్టి పడేసి ఒక ర్యాంబో స్టైల్లో హీ విల్ వాక్అవుట్. అదే బహుశా జరగబోతుంది. బికాజ్ ఇరాన్ విల్ నాట్ మూవ్. వాళ్ళ పొజిషన్స్ నుంచి వాళ్ళు మూవ్ కారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మా యురేనియం ఎన్రిచ్మెంట్ వీ విల్ నాట్ స్టాప్, మా మిసైల్ ప్రొడక్షన్ వీ విల్ నాట్ స్టాప్, మా డ్రోన్ ప్రొడక్షన్ మేము ఆపము. ఈవెన్ దో వాళ్ళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉండే కవిత గారు, దాన్ని కొట్టారు లాస్ట్ వీక్. మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసారు. వాళ్ళు మళ్ళీ అది ప్రొడక్షన్కి తీసుకురావాలంటే మినిమం 4 years పడుతుంది. ఇంత జరిగినా కానీ నిన్న కూడా వాళ్ళు సౌదీ అరేబియా వ్యతిరేకంగా మిసైల్స్ కొట్టారు. వాళ్ళ 11 ఐలాండ్ మీద టార్గెట్ చేశారు ఇజ్రాయెల్, దాని వ్యతిరేకంగా అక్కడ కొట్టారు. సో ఇరాన్ ఈజ్ నాట్ స్టాప్డ్, ఇరాన్ ఈజ్ నాట్ డన్, కానీ దే ఆర్ ఆన్ ద లాస్ట్ లెగ్స్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు, నెగోసియేషన్ ఇస్ అ టాక్టిక్. నేను వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాను, వాళ్ళు రాలేదు, వాళ్ళు మమ్మల్ని హిట్ చేస్తారు, మమ్మల్ని అటాక్ చేస్తారు, నేనేం చేయాలి? సో ఐఎమ్ గోయింగ్ ఆల్ అవుట్ నౌ అండ్ ఐ విల్ ఫినిష్ దమ్ ఆఫ్. ఇట్స్ అ బిగ్ క్యాల్కులేటెడ్ రిస్క్ అది, కానీ బహుశా దట్స్ ఓన్లీ ఆప్షన్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఇప్పుడు ఉన్నది. ఇంకేం ఆప్షన్ లేదు ఆయనకి. ఈ యుద్ధం అనేది మనం అర్థం చేసుకోవాలి. దట్ అందరు అనుకుంటారు ఇది చాలా ఒక మనం సినిమాలో చూస్తున్నట్లు ఉంటుంది, అమెరికన్ హాలీవుడ్ మూవీస్ కాదు. ఇది ఒక టాక్టికల్ గేమ్. ఇది చెస్ బోర్డ్ మీద మనం గేమ్ ఎట్లా ఆడతామో అట్లాంటి గేమ్ ఇది. ఒక సైడ్ దగ్గర పీసెస్ తక్కువ ఉండొచ్చు, కానీ పవర్ ఎక్కువ ఉండొచ్చు. మిగతా వాళ్ళ దగ్గర పవర్ తక్కువ ఉండొచ్చు, పీసెస్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ రేపు సాయంత్రం లోపల చూద్దాం, లేకుంటే ఇవాళ అర్థమైపోతుంది మనకు. యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, బై సాటర్డే థింగ్స్ విల్ బీ క్లియర్. మేము మళ్ళీ ఏ పొజిషన్ నుంచి దిగాం 3 రోజుల ముందు అదే పొజిషన్కి వెళ్ళిపోతాం. బహుశా అదే జరగబోతుంది. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది, దీంట్లో ఇంకా 3 ఉండే దీనికన్నా ముందు మేజర్ పార్టీస్, ఒమాన్, ఈజిప్ట్ అండ్ టర్కీ. చూడండి, వాళ్ళు 3 రాలేదు దీనికి. వాళ్ళకి తెలుసు ఇది ఒక పెద్ద మైన్ ఫీల్డ్. ఎస్పెషలీ ఒమాన్ దీనికన్నా ముందు 2 సార్లు పీస్ టాక్స్లో వాళ్ళే 1-1 చేశారు. వాళ్ళు పీస్ టాక్స్ యుఎస్ అండ్ ఇరాన్ కలిసి మాట్లాడారు. జెనీవాలో జరిగిన లాస్ట్ ఇయర్ జూలైలో, ఇప్పుడు జనవరిలో. ఎందుకు వీళ్ళు 3 రాలేదు అక్కడే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సీజ్ ఫైర్ అని జరగలేదు. యాక్చువల్గా మిస్నామర్ అది. చాలామంది అంటున్నారు సీజ్ ఫైర్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సీజ్ ఫైర్ అనేది కాలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం కండిషన్ పెట్టారంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండాలి, షిప్స్ అని ఫ్రీగా వెళ్తూ ఉండాలి, అప్పుడు సీజ్ ఫైర్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అన్నారు. కానీ ఫస్ట్ డేనే 12 షిప్సే పోయినాయి. యూజువలీ 120 షిప్లు ట్రావెల్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ మీరు ఫస్ట్ డే అని చెప్పి ఒక 30 తీసుకుంటే కూడా అది జరగలేదు. దట్ మీన్ నార్మల్ ఫ్లో ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇరాన్ ఒక కండిషన్ పెట్టారు దాంట్లో, దట్ మా ఐఆర్జీసీ ఇన్స్ట్రక్షన్స్తోనే ఈ షిప్స్ మూవ్ చేయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టి మీకు గుర్తుంటుంది. ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే, దీంట్లో పాకిస్తాన్ ఒక 10 పాయింట్లు తీసుకొచ్చి యూఎస్కి ఇచ్చారు. ఇరాన్ ఏమంటున్నారు, మా దగ్గర కూడా 10 పాయింట్లు ఉంటే అదే మేము పాకిస్తాన్కి ఇచ్చామంటున్నారు. ఇప్పుడు యూఎస్ అంటున్నారు ఇరాన్ చూపిస్తున్న 10 కండిషన్లు కాదు మాకు ఇచ్చిన ఇంకా పాయింట్లు ఉన్నాయంట. ఇప్పుడు ఏమైందంటే ఫార్సీ నుంచి ట్రాన్స్లేషన్లో ఏదో తప్పు జరిగిందని ఇప్పుడు యుఎస్ కానీ ఇరాన్ వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. ఎక్కడో ప్రాబ్లం అయింది ఇక్కడ. దిస్ ఇస్ నాట్ ద ఒరిజినల్ డాక్యుమెంట్. పాకిస్తాన్ ఎక్కడో నడిమిట్లో దీన్ని మ్యానిపులేట్ చేశారు, ఆర్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆఫీస్లో ఉన్న ఎవరో దీన్ని మ్యానిపులేట్ చేశారు. మీకు గుర్తుంటుంది, ఒక స్క్రీన్ షాట్ చాలా 2 రోజుల నుంచి తిరుగుతుంది. దాంట్లో
ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ అది వాషింగ్టన్ నుంచి వైట్ హౌస్ నుంచి డ్రాఫ్ట్ చేసి ఇచ్చారు షబాజ్ షరీఫ్కి, మీరు ఇది పోస్ట్ చేయండి అని చెప్పేసి. షబాజ్ షరీఫ్ ఆ సబ్జెక్ట్ లైన్ తీయడం మర్చిపోయారు, అది అట్లనే పబ్లిష్ చేశారు. అఫ్కోర్స్ ఆయన కాదు, ఆయన ఆఫీస్ ఉండొచ్చు. అది బికెమ్ ఎ బిగ్ ఎంబరాస్మెంట్. తర్వాత దాన్ని ఎడిట్ చేశారు, ఎడిట్ చేసి సబ్జెక్ట్ లైన్ తీసేశారు. దాని తర్వాత అవి పోస్ట్నే డిలీట్ చేసి పడేశారు. సో జరిగింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ ఈగర్నెస్లో మేము ఒక పెద్ద ప్లేయర్ అవ్వబోతున్నాం ఇంటర్నేషనల్ లెవెల్లో, రేపు బహుశా మాకు కూడా ఒక నోబెల్ ప్రైజ్ రావచ్చు అని చెప్పి దే బికెమ్ వెరీ ఎంతూజియాస్టిక్. మీరు ఎప్పుడైనా ఒక సీజ్ ఫైర్ జరిగేటప్పుడు సీజ్ ఫైర్లో ఉన్న పాయింట్స్ చాలా కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది. అది మీరు ఎప్పుడైనా చూడండి, ఈవెన్ కొరియన్ సీజ్ ఫైర్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఘర్షణ తర్వాత, ఈవెన్ ఇరాక్ వార్లో జరిగిన ఘర్షణలో చాలా మటుకు వర్డ్స్ దట్ బి డ్రాఫ్టెడ్ బై ప్రొఫెషనల్స్ కూర్చొని డ్రాఫ్ట్ చేయాలి. ఇన్ దిస్ కేస్ అసీమ్ మునీర్ అండ్ షబాజ్ షరీఫ్ డ్రాఫ్ట్ చేశారు. వాళ్ళకి బహుశా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అంత పట్టు లేదు, పాకిస్తానీ ఫారిన్ ఆఫీస్ హెల్ప్ చేసి ఉంటారు. కానీ ఆలోచించండి, ఒక మెయిన్ పాయింట్ దీని నుంచి మిస్సింగ్ ఉంది. మీరు అమెరికా దగ్గర ఉన్న డ్రాఫ్ట్ కానీ ఇరాన్ దగ్గర ఉన్న డ్రాఫ్ట్ కంపేర్ చేస్తే యురేనియం గురించి ఒక పాయింట్ ఉంది ఇరాన్ డాక్యుమెంట్లో, దట్ వీ విల్ బీ అలౌడ్ టు ఎన్రిచ్ యురేనియం. అమెరికా తీసిన 10 పాయింట్స్లో అది లేవు. అనదర్ వెరీ ఇంట్రీగింగ్ థింగ్ ఏంటంటే, నిన్న క్యారోలిన్ లెవిట్ వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, హూ ఇస్ లిటరలీ ద ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఏం చెప్తారు మీడియా ఫ్రంట్ అని చెప్పొచ్చు, ఆమె ఏం చెప్పిందంటే 10 పాయింట్సా, మేమేం తీసుకోలేదు, మేము దాన్ని డస్ట్బిన్లో పడేసాం. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, ద వర్కబుల్ సొల్యూషన్ ఈజ్ అరౌండ్ ద 10 పాయింట్స్. అంటే మేము మాట్లాడబోయేది ఫ్రైడేనో సాటర్డేనో ఎప్పుడైనా మీటింగ్ జరిగితే దాని మీద ఈ 10 పాయింట్ల మీద మొదలు పెడతాం డిస్కషన్ మేము. ఒక ప్రొఫెషనల్ నెగోషియేటింగ్ టీమ్ ఎప్పుడు దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ 11:59 కాన్సెప్ట్. ఓకే, 12 గంటలు డెడ్ లైన్ ఉంటే 11:59 దాకా నెగోషియేట్ చేయాలి మీరు. ఇది దీనికన్నా ముందు బహుశా మీకు చెప్పుంటాను ఒకసారి. నేను ఒకసారి ఒక జాపనీస్ డెలిగేషన్ మీట్ అయ్యాను హైదరాబాద్లో, చాలా రోజులు 15 సంవత్సరాల ముందు ఉండొచ్చు. సో ఐ వాజ్ ఆస్కింగ్ దమ్ హౌ డు జాపనీస్ నెగోషియేట్. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ నెగోషియేటర్స్. సో వాళ్ళు అన్నారు, మేమేం చేస్తామంటే మీ ఇండియన్ డెలిగేషన్ టోక్యోకి వచ్చింది అనుకోండి, 5 స్టార్ హోటల్లో ఉంటారు, అన్నీ ఉంటుంది, వీఆర్ నెగోషియేటింగ్ డే 1, డే 2, డే 3. మేము ఫస్ట్ ఏం చెక్ చేస్తామంటే వాళ్ళు ఏ రోజు వాళ్ళు చెక్అవుట్ చేస్తున్నారు, ఏ రోజు వాళ్ళ రిటర్న్ ఫ్లైట్ ఉంది అని ఫస్ట్ చెక్ చేసుకుంటాం. సో డే 1 నుంచి వీళ్ళు నెగోషియేట్ ఇన్ వెరీ సాఫ్ట్ మేనర్. కానీ డే 3 రాగానే, డే 3 ఎండింగ్ వాళ్ళు చెక్అవుట్ చేసి నైట్లో ఫ్లైట్కి వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళ టెన్షన్ పెరుగుతుంది, అవుతుందా కాదు, డెస్పరేషన్ వస్తుంది. ఎందుకంటే రిటర్న్ వెళ్ళి ఇండియాలో వెళ్ళి ఏం చెప్తారు, వాళ్ళు 3 రోజులు ఇక్కడ ఉన్నాము, ఇంత ఖర్చు పెట్టాము, డిడ్ యూ మేనేజ్ సంథింగ్ అంటే నథింగ్ అంటే దెన్ దే విల్ గెట్ స్లాటెడ్. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే డెస్పరేట్గా ఏదో ఒక ఒప్పందంకి వచ్చి సైన్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, మేబీ ఇట్స్ నాట్ ఎ డెఫినెటివ్ అగ్రిమెంట్. దీంట్లో అగ్రిమెంట్స్ చాలా ఉంటుంది. డెఫినెటివ్ అంటే యూ ఫైనలైజ్డ్ ఇట్, ఇది డెఫినెట్గా అది డ్రాఫ్ట్ అగ్రిమెంట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే షబాజ్ షరీఫ్ ఆయన ఎంతూజియాజంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్లో 2-3 పాయింట్స్ మిస్ అయిపోయారు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు దీంట్లో లెబనన్ లేదు, దేర్ ఇస్ నో లెబనన్. కానీ ఇరాన్ ఏమంటున్నారంటే, అండ్ ఐ విల్ యూజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్, ఇరాన్ విల్ రెజ్యూమ్ అటాక్స్ ఆన్ US అసెట్స్ ఇన్ ద రీజన్. అంటే కువైత్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, వీళ్ళందరి మీద మేము దాడి చేస్తాం. UAE ఇఫ్ అగ్రెషన్ అగేన్స్ట్ రెసిస్టెంట్ గ్రూప్స్ కంటిన్యూస్. ఇరాన్ డెఫినేషన్లో రెసిస్టెన్స్ గ్రూప్స్ అంటే హూతీల్, హమాస్, హెజ్బుల్లా. మీరు వాళ్ళ వ్యతిరేకంగా మీరు స్ట్రైక్స్ చేస్తే మేము ఇక్కడ వీళ్ళ వ్యతిరేకంగా కొడతాం. నిన్న పొద్దున ఇజ్రాయెల్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ రాగానే వితిన్ 4 hours వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్స్ జరిగింది బేరూట్ మీద. బహుశా ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద 500 మిస్సైల్స్ బాంబ్స్ యూజ్ చేశారు 10 నిమిషాల్లో. 200 ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేశారు ఇజ్రాయెల్. అంత భారీ బొంబార్డ్మెంట్ ఇవాళ దాకా జరగలేదన్నారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారు దట్ వీ హ్యావ్ హిట్ ద కమాండ్ అండ్ కంట్రోల్
పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ సెంటర్స్ కానీ, వాళ్ళ గ్రౌండ్ లాంచ్ సెంటర్స్ కానీ, వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఇంటెలిజెన్స్ బాంబింగ్ సెషన్స్ కానీ ఇదంతా కొట్టాం మేమని చెప్తారు. ఇక్కడేం చేశారంటే ఇరాన్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఫుజిరా మీద అటాక్ చేశారు, విచ్ ఈస్ ద ఆయిల్ డిపో ఆఫ్ యూఏఈ. యూఏఈకి ఎమిరేట్స్ ఉన్నాయి కదా, చాలా ఎమిరేట్స్ ఉన్నాయి. ఎమిరేట్స్లో దుబాయ్కి ఆయిల్ లేదు, అబుదాబీ దగ్గర ఆయిల్ ఉంది. బట్ వాళ్ళు అబుదాబీ ఈస్ ల్యాండ్ లాక్డ్, సో దే హ్యావ్ టు లిటరలీ టేక్ ఇట్ అక్రాస్ టు ఫుజిరా. ఫుజిరా నుంచి పంపించాల్సి వస్తుంది, అక్కడ పెద్ద షిప్స్ రాలేరు అబుదాబీ. సో ఫుజిరాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి త్రూ దట్ సేమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి బయటకు వెళ్ళి నిన్న దాని మీద దాడి చేశారు. ఇట్ ఈస్ లైక్ కార్గ్ ఐలాండ్ ఆఫ్ ఇరాన్, ఓకే, ఈక్వలెంట్ చెప్పాలంటే. చాలా డ్యామేజ్ జరిగింది నేను అక్కడ. సో ఈ యుద్ధం అనేది చాలామంది ఎంతూజియాస్టిక్గా హ్యాపీగా అంతా అయిపోయిందిలే, సీజ్ ఫైర్ అయిపోయింది అనుకోండి. సీజ్ ఫైర్ ఈజ్ స్టిల్ నాట్ దేర్. సీజ్ ఫైర్ ఇప్పుడు దాకా అసలు అమల్లో రాలేదు. మాట్లాడదాం చెప్తున్నారు, కానీ ఈ మాట్లాడడం కూడా ఏం జరగదు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ వాజ్ గోయింగ్ టు లీడ్ ద యుఎస్ డెలిగేషన్. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు, సర్టన్ థింగ్స్ ఆర్ ఆఫ్ ద టేబుల్. అంటే ఈ పాయింట్స్ డిస్కషన్కే రాదు. దాంట్లో ఆయన ఫస్ట్ పాయింట్ వాజ్ అబౌట్ యురేనియం, దట్ ఇరాన్కి యురేనియం మేము ఇవ్వము. అండ్ నిన్నటి నుంచి అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా మటుకు ప్రెషర్ రావడం మొదలుపెట్టింది, దట్ హీ హ్యాస్ కన్సీడెడ్ టు ద ఇరానియన్స్ అని చెప్పి ఆయన ఎంతూజియాజంలో. అదే టైంలో నేను చెప్పాను చూడండి, ఇజ్రాయెల్లో వాళ్ళ ఆపోజిషన్, యూజువలీ ఇజ్రాయెల్లో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆపోజిషన్ పార్టీస్ ఎప్పుడు అపోజ్ చేయరు, వాళ్ళు గవర్నమెంట్తోనే ఉంటారు వాళ్ళు. కానీ నిన్న ఫస్ట్ టైం వాళ్ళ ఆపోజిషన్ పార్టీ కూడా లీడర్ కూడా బెంజమిన్ నెటన్యాహుని అటాక్ చేశారు. అక్టోబర్లో వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్ ఉంది. సో బెంజమిన్ నెటన్యాహుని ప్రెషర్ మీద తీసుకురావడానికి మీరు ఎట్లా నెగోషియేట్ చేశారు సీజ్ ఫైర్, మీకు ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారు సీజ్ ఫైర్ కోసం, మా దగ్గర కన్సల్ట్ చేయలేదే అంటే బెంజమిన్ నెటన్యాహు అన్నారంట, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ప్రైవీ టు దిస్. దెన్ హౌ డిడ్ ప్రెసిడెంట్ ట్రంప్ మేక్ ఎ కన్సెషన్? సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నిన్న బ్యాక్అవుట్ అయ్యారు. ఈ సెడ్ నథింగ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ క్లోజ్ చేసేసారు ఇరాన్ నిన్న నుంచి ఈ అటాక్ జరిగిన తర్వాత బెయిరూట్లో. సో స్టేటస్ కో ఎట్లా ఉంది, యథాతథి అట్లా ఉంది. అండ్ వీఆర్ రెడీ టు అటాక్ ఇరాన్ అగైన్, మా అసెట్స్ అంతా రెడీ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జేడీ వ్యాన్స్ గారు ఒక వర్డ్ కూడా యూజ్ చేస్తారు, వీ గోట్ అ ఫింగర్ ఆన్ ద ట్రిగర్, రెడీ ఫైర్ చేయడానికి. సో సిట్యువేషన్ 3 రోజుల ముందు ఎట్లా ఉండే అదే స్టేటస్కి వచ్చేసాయి. అప్పుడు నాకు డౌట్ ఇప్పుడు ఏమొస్తుందంటే ఈ టాక్స్ జరుగుతుందా లేదా అనేది. ఎగ్జాక్ట్లీ కొన్ని గంటల్లో ఇస్లామాబాద్లో జరుగుతాయి అనేటువంటి మాట చెప్తుంది పాకిస్తాన్. కానీ దీంట్లో ఇంకొక చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఇవాళ ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అనుకుంటాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, దట్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఇంత క్లోజ్ ఎందుకున్నారు, పాకిస్తాన్తో ఈ పని ఎందుకు చేపిస్తున్నారు ఇరాన్ అని చెప్పి ఒక మీడియాలో క్వశ్చన్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక కనెక్షన్ ఉంది. ఓకే, వీళ్ళ నడుమిట్ల చాలా డీల్స్ ఉన్నాయి, ఎస్పెషలీ డ్రగ్ డీల్స్ నడుస్తాయి చాలా మటుకు. అది కాకుండా ఆయుధాల డీల్స్ నడుస్తుంది. ఈవెన్ ఏక్యూ ఖాన్, హూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ పాకిస్తాన్, ఆనే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ స్టేట్గా తయారు చేశారు. ఇరాన్ దగ్గర ఇప్పుడున్న న్యూక్లియర్ టెక్నాలజీ ఆ రోజు 80s 90sలో అమ్మింది ఏక్యూ ఖాన్. సో దానికోసం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పాకిస్తాన్ ప్రిఫర్ చేస్తారు, నాట్ ఒమాన్ ఆర్ టర్కీ ఆర్ ఈజిప్ట్, ఎందుకంటే వీళ్ళు మా మాట వింటారని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఒప్పందం చేశారు, టాక్స్ అంటున్నారు, కానీ ఏం జరగదు. వీ విల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. మీరు నెక్స్ట్ వీక్ కావాలంటే ఇంకో షో చేద్దాం మనం, ఇట్ విల్ బి జస్ట్ అట్ అమెరికా విల్ స్టార్ట్ బాంబింగ్, ఇంకోసారి బాంబింగ్ మొదలు పెడతారు వాళ్ళు. అది ఇవ్వాలో రేపు ఇజ్రాయెల్ కూడా కొట్టొచ్చు ఇరాన్ని, అది కూడా జరగవచ్చు కావాలంటే. బికాస్ నెటన్యాహూ ఇస్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. వాళ్ళ ఆపోజిషన్ లీడర్ ఏమంటున్నారంటే యూ హ్యావ్ లెఫ్ట్ అ జాబ్ అన్ఫినిష్డ్. ఇరాన్ని మొత్తం ధ్వంసం చేయాలండే, బట్ యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అన్ఫినిష్డ్. ఏం చేస్తున్నారు మీరని వాళ్ళ ఆపోజిషన్ లీడర్ అడుగుతున్నారు. సో నెటన్యాహూ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది ఇప్పుడు. అండ్ ఐ హ్యావ్ అ డౌట్, నిన్న రాత్రి నుంచి హమాస్ కూడా మొదలుపెట్టారు. వాళ్ళ ఇన్ని రోజులు హమాస్ వాస్ కీపింగ్ క్వైట్, హమాస్ కూడా చిన్న చిన్న అటాక్లు మొదలుపెట్టారు. సో పాసిబ్లీ ఇంకొక ఫ్రంట్ ఓపెన్ అప్ అయిపోతుంది, హూతీలు కూడా స్టార్ట్ చేస్తారేమో. అండ్
ఈ అటాక్ జరిగి సో కాల్డ్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత వితిన్ 4 hours ఇజ్రాయెల్ మీద దాడులు జరిగినాయి, మిసైల్ దాడులు. ఇదంతా మీడియాలో ఎక్కువ హైలైట్ రావట్లేదు. కొన్ని ఛానల్స్లో, అమెరికన్ ఛానల్స్లో ఇది కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ ఆన్ CNN, యూ కెన్ సీ ఇట్ ఆన్ ABC, MS న్యూస్, దీంట్లో కనిపిస్తుంది. కానీ మన దేశంలో ఉన్న ఇంగ్లీష్ ఛానల్స్లో కానీ ఈవెన్ వెర్నాక్యులర్ ఛానల్స్లో కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. మనందరూ సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నాం. వెరస్ దెర్ ఇస్ నో సీజ్ ఫైర్ రైట్ నౌ. సో సీజ్ ఫైర్ అనేది అసలు ఎక్కడా జరగట్లేదు. కాకపోతే 3 కంట్రీస్ మాత్రం ఒక లాగర్ హెడ్స్ అంటారు కదా, మాదే నెగ్గాలి అనే పంతంతో ఉన్నప్పుడు మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనే దాంతో పాటుగా ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది కదా. ఎవరు మధ్యవర్తిత్వం వహించాలి, ఎవరు ముందడుగు వేయాలంటారు? సో దీంట్లో ఏమైపోతుందంటే మనం అందరు క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ పొద్దున కూడా ఐ వాజ్ లిజనింగ్ టు అ స్టోరీ బై మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు హీలియం గురించే మాట్లాడుతున్నారు. మాకు పెద్ద హీలియం షార్టేజ్ ఉంది. అండ్ దిస్ అ US కంపెనీ. అండ్ హెల్త్ కేర్ సెక్టర్, సెమీ కండక్టర్స్, ప్రతి దాని మీద, ఈవెన్ ఆయుధాలు, US ఆయుధాలు తయారు చేయడం స్లో డౌన్ ఎందుకు అయిందంటే హీలియం లేదంట. అండ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ మ్యాక్సిమం హీలియం ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఖతార్. వాళ్ళ హీలియం ప్లాంట్ మీద కొట్టారు ఇరాన్. సో దేర్ హీలియం ప్రొడక్షన్ ఆగిపోయింది. చూడండి, వాళ్ళు కూడా ఎంత స్ట్రాటజీగా కొట్టారు ఇరాన్. ఎందుకంటే ఈ ఆయుధాలు తయారు చేసే దాంట్లో చాలా మటుకు హీలియం యూస్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో అవుట్ నౌ స్ట్రేట్ అవే. సో మీరు ఇది ఎప్పుడైపోయిందంటే ఈ సీజ్ ఫైర్ డీల్, మీరు హార్మూస్ ఓపెన్ చేస్తే సీజ్ ఫైర్ మొదలవుతుంది అన్నారు. ఇంగ్లీష్లో అంటారు, యూ స్టాప్ షూటింగ్ ఫస్ట్, దెన్ ద సీజ్ ఫైర్, దెన్ వీ విల్ స్టాప్. ఎవరు షూటింగ్ ఫస్ట్ స్టాప్ చేస్తారు? మీరు స్టాప్ చేస్తారా, నేను స్టాప్ చేస్తారా? అది ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఎందుకంటే అగైన్ ద ప్రాబ్లమ్ ఇస్ ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ రాలేదు దీంట్లో. PLO అండ్ ఇజ్రాయెల్ దీనికన్నా ముందు ఐ థింక్ ఇట్ వాజ్ జిమ్మీ కార్టర్స్ టైమ్, యాసిర్ అరాఫాత్ అండ్ వాజ్ ఇట్ షిమాన్ పెరెస్ ఆర్ మెకామ్ బెగిన్, వీళ్ళిద్దరిలో ఎవరో ప్రధానమంత్రి ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు, పీస్ అగ్రిమెంట్. మీకు గుర్తుంటుంది, దట్ ఇస్ ద ఫస్ట్ టైం PLO రికగ్నైజ్ చేశారు ఇజ్రాయెల్ని, దట్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్. నోబెల్ ప్రైజ్ వచ్చింది వీళ్ళ ముగ్గురికి దాంట్లో. సో అట్లాంటి ఒక ఒప్పందం రావాలంటే యూ నీడ్ ప్రొఫెషనల్ నెగోషియేటర్స్. వీళ్ళు ప్రొఫెషనల్స్ ఎవరిని యూజ్ చేయట్లేదు. ఆసారి ప్రొఫెషనల్గా అమెరికన్ గవర్నమెంట్ వైపు నుంచి స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ చాలామంది పనిచేశారు. ఈజిప్ట్ వైపు నుంచి కూడా చాలామంది పనిచేశారు అప్పుడు. వెరీ గుడ్. ఐ థింక్ ఇట్ వాస్ అన్వర్ సదాత్ ఆ టైంలో, ఆయన టీంలో ఉన్న ఎవరో పనిచేశారు, చాలామంది పనిచేశారు. అది ఇప్పుడు జరగట్లేదు కవిత గారు. దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. మనం ఒక బ్రాడ్ పారామీటర్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫైన్ పాయింట్స్ చాలా ఉంటుంది. ప్రతి ఒప్పందంలో చిన్న చిన్న పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ అవుతాయి. అది బహుశా ఈ అగ్రిమెంట్లో రాదు అది. ఎందుకంటే ద మూమెంట్ యూ ఇన్వాల్వ్ పాకిస్తాన్ అండ్ వాళ్ళ ఆర్మీ, దే కెనాట్ హ్యాండిల్ ఇట్. పాకిస్తాన్ వెన్యూగా పెట్టుకోండి మీరు కావాలంటే, బట్ ద టీమ్ షుడ్ హ్యావ్ బిన్ నెగోషియేటింగ్ టీమ్ షుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. ఎనీవే, ఇప్పుడు షబాజ్ షరీఫ్ అంటున్నారు ఇవాళ పొద్దున, మేమిచ్చిన ఒప్పందంలో, మేమిచ్చిన కాగితంలో ఈ లెబనాన్ ఉందంటున్నారు. కానీ ట్రంప్, నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, హీ సేస్ ద పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఐ గాట్ డజంట్ హ్యావ్ లెబనాన్ ఇన్ ఇట్. సో ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? ఇంకొక మాట వెరీ అందరు చాలా సర్కాస్టిక్గా మాట్లాడిన టోల్ కలెక్షన్ గురించి మీరు కూడా వినుంటారు. బ్యారెల్కి $1 అది కూడా క్రిప్టో కరెన్సీలో కావాలి. ఎవరు కలెక్ట్ చేస్తారంటే, ముందు ఎవరు దీని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు? US, సేయింగ్ దట్ ఇరాన్ హ్యాస్ నో రైట్ టు కలెక్ట్ ఎనీ సచ్ టోల్, ఇట్ ఈస్ అ ఫ్రీ వాటర్ వే. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా, నేను కూడా కూర్చుంటాను అక్కడ వెళ్ళి, మేమిద్దరు కలిసి కూర్చొని జాయింట్ వెంచర్ పెట్టుకుందాం, దాంట్లో చాలా డబ్బులు వస్తాయి అంటున్నాను. ఆమె ఒక అమెరికన్ ప్రెసిడెంట్. నిన్న దాకా మీరు బాంబ్ చేసి ఐ విల్ ఫినిష్ ఆఫ్ ద సివిలైజేషన్ అని చెప్పే వాళ్ళకి, ఇప్పుడు మీరు ఇదే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ 45,000 మందిని చంపారని చెప్పిన వాళ్ళతోని లిటరలీ ఇంగ్లీష్లో అంటారు, యు ఆర్ యాక్చువల్లీ స్లీపింగ్ విత్ ద డెవిల్. అది జరుగుతుంది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో ఇవాళ నుంచి షిప్స్ అయితే మూవ్ కావట్లేదు. ఇట్స్ బ్యాక్ టు స్క్వేర్ వన్.
కానీ ఈ టోల్ ట్యాక్స్ కలెక్షన్స్ సౌదీ అరేబియా వ్యతిరేకిస్తున్నారు, యుఏఈ వ్యతిరేకిస్తున్నారు, ఈవెన్ బహ్రెయిన్ అండ్ ఖతర్. దే విల్ నెవర్ అగ్రీ టు ఇట్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఎందుకంటే మీరు ఒక షిప్లో వెళ్ళే వాళ్ళ లాజిక్ ఏంటంటే $1 million ఫర్ ద $1 పర్ బ్యారెల్. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు $20 కట్టాల్సి వస్తుంది, $15 నుంచి $20 ఫర్ ద ఎంటైర్ కంటైనర్, కార్గో ప్లస్ ద షిప్. ఈ $1 ఇస్ చీపర్ యాక్చువల్లీ, చాలా చీప్. కానీ ఎందుకు కట్టాలి? ఇట్స్ అ ఫ్రీ వాటర్ వే. ఇప్పుడు రేపు హైపోథెటికలీ ఇరాన్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అటువైపు ఒమాన్ ఉన్నారు, వాళ్ళు ఇడుస్తారా? ఈ షిప్ ఇరాన్ వైపు నుంచి వెళ్ళి ఒమాన్ దీప్కి వెళ్తుంది. దట్ ఈస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ద వాటర్ వే ఇస్ 50-50. ఒమాన్ అంటారు రేపు మేము కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాం. వేర్ విల్ ఇట్ స్టాప్? ఇట్ విల్ నాట్ బి అలౌడ్. ఈ సౌదీ అరేబియా స్పెషలీ ఈజ్ డెడ్ అగేన్స్ట్ ఇట్. వాళ్ళు అలౌ చేయరు. ఇంకోటి ఏంటంటే ఈ ఇరాన్ చెప్తున్నారు ఏంటంటే ఈ ఫుజిరా మీద జరిగిన నిన్న అటాక్ లాగానే మిగతా ఆయిల్ అసెట్స్ మీద కూడా మేము కొడతా ఉంటున్నారు. బహుశా ఇవాళ రేపు మిగతా సౌదీ అరేబియన్ ఫీల్డ్స్ మీద కూడా నిన్న ఒక అటాక్ జరిగింది అరామ్కో వైపు. కానీ 10-point ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలోనే చాలా మటుకు క్రూషియల్గా ఉంటుందని చెప్తున్నారు కవిత గారు. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఇరాన్ ఇష్యూ సాల్వ్ కాదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంది ఒక మాట నిజమే, అక్కడ రెజీమ్ చేంజ్ జరగాల్సింది. కానీ మీరేం చేశారు ఇప్పుడు అంటే, ట్రంప్ ఏం చేశారు? మీరు ఒక మోడరేట్గా ఉన్న ఖమేనీ రెజీమ్ని తీసి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు, హూ ఇస్ మోర్ అగ్రెసివ్. అండ్ ముల్లాల్ని పక్కన పెట్టి ఐఆర్జీసీ హస్ టేకన్ ఓవర్ నౌ. అది ఇంకా డేంజరస్ అది అక్కడ. తో ఇరాన్లో ఉన్న సిట్యువేషన్ ఇప్పుడున్న దానికి ఐ థింక్ ఇట్స్ మెస్, కంప్లీట్ మెస్ అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇనిషియల్లీ ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదు. అందరికన్నా క్లారిటీ 100% ఎవరికైనా ఉందంటే దట్ ఈస్ ఇజ్రాయెల్. వాళ్ళకు చాలా క్లియర్, వాళ్ళ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఈ ఇరాన్ రెజీమ్ ఉండకూడదు, వాళ్ళ ప్రాక్సీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఉండకూడదు. దానికి 10 సంవత్సరాలు పెడితే కానీ 20 సంవత్సరాలు పెడితే కానీ పోరాడతారు ఇజ్రాయెల్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ అనేది వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఏ కంట్రీని రిప్రజెంట్ చేయాలి? ఇప్పటిదాకా మనం జేడీ వ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాము. జేడీ వ్యాన్స్ ఏ రోలు లేదు అనుకుంటే ఆయనే ఇస్లామాబాద్ టాక్స్లో ఉంటారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఇరాన్కి, మేము కూడా లేపేస్తాము, లేకుంటే దీన్ని సీజ్ ఫైర్ని ఫాలో అవ్వండి, ఈ కండిషన్స్కి మీరు ఒప్పుకోండి అనేది. ఎవరిని అందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది? అండ్ హూ హ్యాస్ టు బెల్ ద క్యాట్ అంటారు? ఎవరు దీనికి ఇనిషియేషన్ తీసుకోవాలంటారు? కవిత గారు, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్స్ జరుగుతుండే. ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్ జరిగినప్పుడు ఒక ప్రొఫెషనల్ టీం ఉంటారు, ఏం చెప్తారు వాళ్ళు, నెగోషియేటర్స్ ఉంటారు. వాళ్ళు హైజాకర్స్తో మాట్లాడతారు. నో, దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఇది ఏం లేదు, దిస్ ఇస్ ఓపెన్ రూమ్లో నెగోషియేట్. అక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ లోపల కాక్పిట్లో వందలాది మంది ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న వాళ్ళు కాక్పిట్ లోపల ఒక పైలట్ తల మీద గన్ పెట్టి హైజాకర్స్ మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళని కొంచెం ప్రొవోక్ చేస్తే దే విల్ షూట్ ద పైలట్. కొంచెం ప్రొవోక్ చేస్తే లోపల గ్రెనేడ్ వేసేస్తారు, ఎయిర్క్రాఫ్ట్ మొత్తం పేలిపోతున్నారు, 200 మంది చనిపోతారు. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ స్పీకింగ్. వాళ్ళని కూల్ డౌన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇరాన్ కేసులో అదే. ఇరానియన్ టీమ్ని వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇస్ అ వెరీ వెరీ సెన్సిబుల్ పర్సన్, కానీ ఆయన రావట్లేదు అంటున్నారు. వాళ్ళ స్పీకర్ వస్తా అంటున్నారు. హీఈస్ ఆల్సో బెటర్ దెన్ ముస్తఫా ఖమేనీ. మాట్లాడడంలో చాలా మెచ్యూర్గా మాట్లాడతారు. కానీ వాళ్ళకి కావాల్సిన, మీరు చెప్పినట్ల వాళ్ళ వైపు నుంచి కూడా ప్రొఫెషనల్స్ కావాలి వస్తుంది. ఇప్పుడు జేడీ వ్యాన్స్ వెళ్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ జేడీ వ్యాన్స్ హూస్ గోయింగ్ అలోన్. ఆయన ఒక పొలిటికల్ ఫ్రంట్ అక్కడ నిర్ణయం తీసుకోవడానికి. అంటే ఇరాన్ అంటారు, ఓకే ఫైన్, మేము స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెడతాం, కానీ వీ విల్ కలెక్ట్ టోల్. నిర్ణయం ఎవరు తీసుకోవాలి? జేడీ వ్యాన్స్ తీసుకోలేరు. ఆయన హీ విల్ కాల్ అప్ ట్రంప్, ఇట్లా ఉంది, ఏం చేయమంటారు? ఈ సైడ్ ఓకే, గో హెడ్ ఆర్ డోంట్ గో హెడ్, ఒక నిర్ణయంకి వస్తారు. సో ఆ పాయింట్లోనే ఉంటుంది డిస్కషన్ అంతా. ఇది ఫస్ట్ మీటింగ్లో ఎప్పుడు ఫినిష్ కాదు, ఇది సబ్సిక్వెంట్ మీటింగ్స్ ఉంటుంది. మనం ఎప్పుడు యుఎన్ మీద మనం నవ్వుతాం, యుఎన్ ఇస్ అ యూస్లెస్ బాడీ అది ఇది అని చెప్పి. కానీ యుఎన్లో అడిగే నెగోసియేషన్స్ చూడండి, అది కూడా చాలా క్లియర్. బిహైండ్ ద సీన్స్ వర్డింగ్ మీద కొట్టుకుంటారు. ఏ ఉండాలన్నా, యాన్ ఉండాలన్నా, కామా ఉండాలన్నా, ఫుల్ స్టాప్ ఉండాలన్నా.
రెజల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ అది. నిన్న కూడా ఒక రెజల్యూషన్ బహ్రెయిన్ పెట్టారు మొన్న, యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్, దట్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ షుడ్ బి ఓపెన్డ్. వెరీ వెరీ ఇనాక్వస్ రెజల్యూషన్, అంతే కదా అనుకుంటాం. రెజల్యూషన్ 11-1 పాస్ అయింది. దాంట్లో 2 కంట్రీస్ అబ్స్టైన్ చేశారు. ఒకటి లాటిన్ అమెరికా నుంచి ఒక కంట్రీ, కొలంబియా అనుకుంటాను, రెండోది పాకిస్తాన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలని ఎవరు చెప్తున్నారు? అమెరికా చెప్తున్నారు. కాగితం ఎవరు తీసుకొని తిరుగుతున్నారు? పాకిస్తాన్ తిరుగుతున్నారు. ఇదే పాకిస్తాన్ రెజల్యూషన్ వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో అబ్స్టైన్ చేశారు. అప్పుడే తెలిసిపోతుంది పాకిస్తాన్ టెన్షన్ ఏముందనేది. వాళ్ళకి తెలుసు దీని రేపు పిచ్చోన్ చేట్ల రాయిలాగా అయిపోతుంది. ఇది కోపం వస్తే ఇరాన్ ఒక మిసైల్ పాకిస్తాన్ వైపు కూడా పంపిస్తాడు కావాలంటే, ఇంకా కోపం వస్తే ఇజ్రాయెల్ పాకిస్తాన్ కూడా కొడతారు కావాలంటే, ఎందుకంటే యూ క్రియేటెడ్ దిస్ మెస్ అని చెప్పేసి. దానికోసం ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాయింట్, వై ఒమాన్ మూవ్డ్ అవే, వై టర్కీ రాలేదు, వై ఈజిప్ట్ రావట్లేదు, ఇది రీజన్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ ఉంటారు, బహుశా ఈ టీంతో కూడా వాళ్ళు వస్తారు. దీంట్లో జియో పొలిటిక్స్ గురించి అబ్సల్యూట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాల్సి వస్తుంది. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్గా అడిగితే హౌ మెనీ మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఇరాన్ ప్రొడ్యూసెస్ పర్ డే అనగానే ఆ డేటా చెప్పడానికి పక్కన ఒకటి ఉండాలి నెగోషియేషన్స్లో. అది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నెగోషియేషన్. సో జరుగుతుంది, మేబీ దిస్ ద ఫస్ట్ స్టెప్. కానీ ఇప్పుడు కూడా ఐ హ్యావ్ ఆల్ మై డౌట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ ఫైర్ లేదు. రేపు వీళ్ళు సాటర్డే రోజు మీట్ అవుతున్నప్పుడు, అండ్ మార్క్ మై వర్డ్స్, ఇజ్రాయెల్ ఒక పెద్ద దాడి చేస్తారు. ఇట్ మోస్ట్లీ విల్ బీ ఇన్ లెబనాన్. దాన్ని ప్రొవోక్ చేయడానికి ఇరాన్ తీసుకెళ్ళి సౌదీ అరేబియానో యూఏఈ మీద కొడతారు బాంబు, లేకుంటే ఖతార్ మీద కూడా. దాంతో పాకిస్తాన్లో జరిగే చర్చలంతా విఫలమైపోతుంది అక్కడ కంప్లీట్గా. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కవిత గారు. అండ్ చెప్పలేము ఇది ఇక్కడ నుంచి, ఇట్స్ టైట్ రోప్ వాక్ అంటారు ఇంగ్లీష్లో. యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ, సర్కస్లో టైట్ రోప్ వాక్ చేస్తారు చూడండి, అలా బ్యాలెన్స్ చేస్తూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా వాళ్ళ డామినెన్స్ చూపిస్తారు, మేమే వరల్డ్స్ బెస్ట్, మేమే వరల్డ్ సూపర్ పవర్, మిలిటరీ నంబర్ 1, ఎయిర్ ఫోర్స్ నంబర్ 1, నేవీ నంబర్ 1 అంటారు. కానీ ఇటువైపు ఇరాన్, వే హ్యావ్ సర్వైవ్డ్, మీరు ఇంత బాంబింగ్ చేసినా కానీ మేము సర్వైవ్ అయ్యాం. కానీ ఇరాన్ కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నీళ్ళది పెద్ద సమస్య ఉంది, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్స్ని కొట్టారు, వాళ్ళ ఆయిల్ అసలు ఒక చుక్క కూడా బయటికి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇంకా నాట్ ఈవెన్ 2 నెలలు కాదు 3 నెలలు కూడా వాళ్ళు బతకలేరు. దే ఆర్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. సో ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఫస్ట్ ఏం ఉండాలంటే ఇరాన్ ఒప్పందం చేసి, ఎస్పెషల్లీ యురేనియం గురించి ఉన్న ఒప్పందం అది. కానీ వాళ్ళ ట్రంప్ కార్డ్ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒకటి యురేనియం, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పక్కన పెట్టి యురేనియం సరెండర్ చేసి రైట్ నౌ యు సే ఫైన్, వీ విల్ టాక్, మాకు శాంక్షన్స్ లిఫ్ట్ చేయండి ఫస్ట్, మమ్మల్ని ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి అలౌ చేయండి. ఇప్పుడు చూడండి, రష్యా ఈ యుద్ధంలో అన్నిటికంటే పెద్ద బెనిఫిషియరీ రష్యా. వాళ్ళ ఆయిల్ కచ్చరా లాగా అమ్ముకుంటున్నారు ఎట్ $102 per barrel. $40 అమ్ముతుండే మనకి, ఇప్పుడు కూడా మనకి $60 అంటున్నారు మోదీ గారు చేసిన లాంగ్ టర్మ్ డీల్లో. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో దే సెల్లింగ్ ఎట్ $102 to $105 per barrel. దే మేకింగ్ మనీ లైక్ క్రేజీ. సో ఇరాన్ కూడా చేయనియండి. ఆ 30 days పీరియడ్ అనేది కూడా అయిపోవడానికి వచ్చింది కదా మనతో. ట్రంప్ ఏదైతే ఇచ్చారో ఆయన మర్చిపోయి ఉంటాడు ఇప్పుడు దాకా 30 days పీరియడ్. ట్రంప్కి నిన్న అమెరికన్ ఛానల్స్ చాలా మట్టుకు కవిత గారు ఒక మీమ్ అని చెప్పలేము, ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు ఆయన పాత వీడియోలు తీసి చూడండి, ఆయన 2 weeks అంటారు దేనికైనా. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 weeks, వీ విల్ డూ దిస్ డీల్ ఇన్ 2 weeks. అట్లా ఒక 22 weeks చూపించారు నిన్న కొన్ని అమెరికన్ ఛానల్స్. సో ఆయనకి ఏదో ఈ 2 weeks పెద్ద ఒక ఫ్యాసినేషన్ ఉంది. సో ఈ 30 రోజులు మర్చిపోయారు, ఎందుకంటే మనం పీస్ టాక్స్ నడుస్తుంది కదా. సో వీ విల్ పోస్ట్పోన్ ఇట్ ఫర్దర్, డజంట్ మ్యాటర్, ఇంకో 30 రోజులు పొడిగిస్తాం దీన్ని అని చెప్పేసి. మీరు అమ్ముకోండి ఆయిల్, ఇంకా అమ్ముకోండి, నో ప్రాబ్లం. సో యూఆర్ డూయింగ్ అ డీల్ విత్ ద డెవిల్ బేసిక్లీ. ప్రెసిడెంట్ ట్రంప్కి పుటిన్ చెప్పారంట నేటోని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి, అండ్ ట్రంప్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఒక ఏం చెప్తారు, క్రాస్ రోడ్స్లో ఉన్నారు కవిత గారు. వాళ్ళు ఎక్కువ అపోజ్ చేసి మేము యుఎస్తో ఏం లేదు, మేము ఒప్పందం చేయమని చెప్తే
యుఎస్ ఆల్రెడీ చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ ఐ సెంట్ యూ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ ట్వీట్ ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్ చేసిన దాంట్లో దట్ మా అసెట్స్ అంతా ఎక్కడుందో అక్కడే ఉన్నారు. మూమెంట్స్ నోటీస్ వీ విల్ స్టార్ట్ ద వార్ అగైన్. సో అదొక పెద్ద బ్లాక్మెయిల్ ఇరాన్ మీద. పాకిస్తాన్లో శనివారం రోజు వచ్చి కూర్చున్న రోజు ఫస్ట్ అంటారు మా షిప్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, మా ఎయిర్బోర్న్ ట్రూప్స్ కూడా అక్కడే ఉన్నారు, మా మెరైన్స్ అన్నీ అక్కడే ఉన్నారు, యూ హ్యావ్ ఎ చాయిస్, యూ బెటర్ సైన్ సంథింగ్ అండ్ గో. మీరు నేను చేయను నేను పోతా అంటే ఆ రోజు సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు. అప్పటికి 6th వీక్ కంటిన్యూ అయిపోయి 7th వీక్లోకి ఎంటర్ అవుతుంది. ట్రంప్ మీద ఒకటే ప్రెషర్ ఏంటంటే, ఒకటి కాదు చాలా మటుకు ప్రెషర్ ఏంటంటే అక్కడ ఆయిల్ ప్రైసెస్ తగ్గాలి, స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వాలి. ఇది రెండు ఉన్నాయి చాలా మటుకు. అది మన వైపు కూడా అంతే. మూమెంట్ యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఇంప్రూవ్, యూరోపియన్ స్టాక్ మార్కెట్స్ ఉంటుంది, ఏషియన్ స్టాక్ మార్కెట్స్ పికప్ అయిపోతుంది, హాంకాంగ్ అని సింగపూర్ కానీ కొరియన్ స్టాక్ మార్కెట్స్ పికప్ అవుతుంది, మనది కూడా పికప్ అవుతుంది. ఈ రెండు పాయింట్ ఆయిల్ ప్లస్ స్టాక్ మార్కెట్ ఈ రెండు కంట్రోల్లో ఉంటేనే ట్రంప్కి ఒక మేజర్ డొమెస్టిక్ సెగ్మెంట్లో ఆయన కొంచెం రిలీఫ్ వస్తుంది. సో బహుశా ఆయన ఈ 30-40 రోజులు ఈ ఆయిల్ అంతా మార్కెట్లో ఫ్లడ్ చేసేసి రేట్లు తగ్గించిన తర్వాత మేబీ నెక్స్ట్ బాంబింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు ఆయన. అది అకార్డింగ్ టు మీ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.